బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో ఓ సైకో మొగుడు. నేను ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుందంటే డీటెయిల్లోకి వెళ్తే మీకే అర్థమవుతుంది ఎలా వ్యవహరిస్తాడు ఏంటి అనేది. ఎన్ఆర్ఐ సైకో మొగుడు యొక్క ఆగడాలు తాళలేక ఆ బాధిత మహిళ పెద్ద కన్నీరు ముందుగా విలపిస్తోంది. భార్యా పిల్లల్ని పదే పదే హింసిస్తూ పైశాచిక ఆనందం పొందుతూ ఉండేవాడట. పిల్లల్ని కొట్టడంతో ఆ భర్తని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన భార్య పిల్లల్ని వదిలేసి హైదరాబాద్కు వచ్చేశాడు అరవింద్. దీంతో డిపెండెంట్ వీసా మీద అమెరికాలో ఉన్నటువంటి ఈ బాధిత మహిళ ప్రస్తుతానికి అక్కడి నుంచి రావడానికి అనేక ఇబ్బందులు పడుతోంది. భర్తను నమ్ముకుంది. భర్తపై నమ్మకంతో అమెరికా వరకు వెళ్ళింది. అక్కడ 2 పిల్లలు కూడా పుట్టారు. అంతా సవ్యంగానే జరుగుతున్న క్రమంలోనే ఒక్కసారిగా ఆ భర్త ఆగడాలు పెరిగిపోయాయి. పదే పదే భార్యని కొట్టడం, పిల్లల్ని కొట్టడం, హింసించడం, ఇవన్నీ తాళలేక ఆ భార్య అక్కడి అమెరికా ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. అమెరికా ప్రభుత్వం కొంత మందలించింది, ఆయనని కొంత ఆయన కంట కనిపెట్టింది. ఆ తర్వాత ఆయన ప్రవర్తన కనుగొంది. ఆ తర్వాత చైల్డ్ అబ్యూజ్ ప్రొటెక్షన్ సంబంధించినటువంటి ఆ అధికారులు చేరుకొని ఆ పిల్లల్ని వారి ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆ సదరు మహిళ నా పిల్లల్ని కాపాడుకోగలుగుతాను, నా పిల్లలు నాకు ఇచ్చేయండి అనడంతో లీగల్ గైడ్ మొత్తం కూడా అటు ఆ ప్రభుత్వమే ఉంది. కానీ తనకి కేర్ గివర్గా ఆ మహిళకి ఇప్పుడు తల్లికే ఏకంగా కేర్ గివర్గా అక్కడ అధికారులు అనుమతిచ్చారు. సో మొత్తం మీద ఆ మహిళ దగ్గర 2 పిల్లలు ఉన్నారు, అంతా బాగానే ఉంది. కానీ భర్త ఆ భార్య పిల్లలు అక్కడ వదిలేసి హైదరాబాద్కి వచ్చాడు. ఇప్పుడు ఆ భార్య ఆ పిల్లలు తిరిగి రావడం కోసం అమెరికా ప్రభుత్వాలు అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అక్కడ అర్థం చేసుకోండి, విదేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది, అక్కడ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉంటాయి, ఏ రకంగా ఇబ్బందులు పడతారనేది ఒకసారి మీరు కూడా ఊహించుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఆర్టీని ఆశ్రయించింది. నేను తిరిగి ఇండియాకి రావడం కోసం ప్రభుత్వాలు నాకు సహాయం చేయాలి, ప్రభుత్వ సహాయం చేయకపోతే నేను రావడం ఇబ్బందిగా ఉంటుంది, ఆ పిల్లలతో నేను ఇక్కడ ఉండలేకపోతున్నా, పిల్లలు ఇక్కడ ఉండలేకపోతున్నా, అట్ ది సేమ్ టైం భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు కాబట్టి నాకు డెఫినెట్గా ప్రభుత్వ సహాయం లేకుండా తిరిగి రాలని చెప్తోంది. సో ఆర్టీని ఆశ్రయించింది, ఆర్టీతో లైవ్లో అందుబాటులో ఉంది. సో జనగామ జిల్లాకు సంబంధించినటువంటి సుమ ఆ వ్యక్తిని వివాహం చేసుకొని అమెరికాకు వెళ్ళిపోయింది. 2006లో వివాహం జరిగింది, 8లో అమెరికాకు వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల వరకు బాగానే ఉన్నాడు. 7-2 కాలం నుంచి ఆ భర్త ఆగడాలను తట్టుకోలేకపోతోంది. ఒకసారి డైరెక్ట్గా మనతో పాటుగా జూమ్లో జాయిన్ అయ్యారు యుఎస్ నుంచి సుమా గారు. సుమా గారితో మాట్లాడదాం. సుమా గారు, ఏం జరిగింది, భర్తతో ఆగడాలు ఏంటి? అప్పటి వరకు బాగానే ఉంది, వివాహం చేసుకున్నారు, వెళ్ళిపోయారు, ఒక రకంగా విదేశాలకు వెళ్ళారు, దట్ అమెరికాకు వెళ్ళారంటే మంచి ఉజ్వలమైన భవిష్యత్తుని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అక్కడ నుంచి చాలా వరకు ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగం చేయాలి, మంచిగా ఆస్తులు సంపాదించాలి, మళ్ళీ రిటైర్మెంట్ సమయంలో తిరిగి ఇండియాకి రావాలనో లేకుంటే పిల్లల భవిష్యత్తు కోసం ఇంకా ఉండాలనో రకరకాల ఎక్స్పెక్టేషన్స్ ఉంటూ ఉంటాయి. సో ఏంటి పిల్లల్ని వేధించడం ఏంటి, మీ భర్త ప్రవర్తన ఎందుకు ఇలా మారాల్సి వచ్చింది? నమస్తే అండి, నా పేరు సుమ. సో తను లైక్ అంటే నా 2 పిల్లలు కూడా ఏంటంటే లైక్ వాళ్ళు డిజేబుల్ చిల్డ్రన్. ఇద్దరు నాకు అంటే బాబు పాప. బాబు వచ్చి 9 year old, పాప వచ్చి 15 year old. బోత్ ఆర్ డయాగ్నోస్డ్ విత్ level 3 autism. సో హై నీడ్ కేర్ చిల్డ్రన్. సో తను ఏంటంటే పిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళ ఆటిజం వాళ్ళ డిజేబిలిటీ వల్ల తను అంటే నన్ను పిల్లల్ని కూడా సహించకపోవడం, అంటే తను సో వాళ్ళ బిహేవియర్స్ కానీ ఏవైనా కూడా అడాప్ట్ చేసుకోకుండా బాగా ఎక్కువగా పిల్లల్ని కొట్టడం, నన్ను కొట్టడం అట్లా స్టార్ట్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా అబ్యూజివ్. అసలు మా పిల్లల్ని కానీ నన్ను కానీ అసలు దగ్గర కూడా రానిచ్చే వాళ్ళు కాదు. మేము ఇండియాలో ఉన్నప్పుడు కూడా అసలు వాళ్ళ ఇంటికి కూడా అంటే పిల్లల్ని రానిచ్చేవారు కాదు. మా బాబు వచ్చి తను చాలా హై నీడ్ కేర్ బాబు. సో ఎట్లా అంటే తను చాలా హైపర్ యాక్టివ్ అనమాట. సో విత్ ఇన్ సెకండ్స్లలో తను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. సో రోడ్ల పైన పరిగెత్తుకుంటూ వెళ్ళడము. సో ఇంట్లో కూడా చాలా హైపర్ యాక్టివ్ అనమాట. సో అన్ని లైక్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తుంటాడు. సో బాగా సర్దడము, తనకి ఏదన్నా కొంచెము నాన్ ఫుడ్ ఐటమ్స్ కూడా తింటుంటాడు. సో తనకి తెలియదు ఎడిబుల్ ఐటమ్స్, నాన్ ఎడిబుల్ ఐటమ్స్ అని కూడా తనకు తెలియదు. సో స్పీచ్ డిలే ఉంది బాబుకి, సో నాన్ వర్బల్. సో అందుకని వాళ్ళ ఫ్యామిలీ కానీ మా హస్బెండ్ ఫ్యామిలీ వాళ్ళు కానీ సో మా పిల్లల్ని కానీ నన్ను కానీ దగ్గర రానిచ్చే వాళ్ళు కాదు. ఎక్కువగా మా ఫ్యామిలీ అంటే మా పేరెంట్స్ సపోర్టు, మా సిస్టర్ ఫ్యామిలీ సపోర్టే ఉండేది మాకు. సో అంటే 2 పిల్లలు కూడా యుఎస్ లోనే పుట్టారు.
ఒక ఎప్పుడైనా కూడా మమ్మల్ని వదిలించుకోవడానికి ట్రై చేశాడు. అంటే నన్ను గాని పిల్లల్ని గాని వదిలించుకొని తను మనం మాట్లాడదాం ఒక్కసారి. మీకు ఎప్పుడు పెళ్ళైంది? 2006 రైట్? 2006 లో పెళ్ళైంది. ఓకే, యుఎస్ కి వెళ్ళిపోయింది. నా పెళ్ళైన తర్వాత కూడా సో నన్ను యుఎస్ కి ఒక 2 ఇయర్స్ తర్వాత నేను యుఎస్ కి వెళ్ళాను. తను అప్పటి వరకు కూడా నాకు వీసా గానీ ఇది గానీ అసలు హెల్ప్ చేయలేదు. తను ఒక్కడే యుఎస్ కి వెళ్ళి లేదు నన్ను 3 months లో తీసుకెళ్తానని చెప్పాడు. కానీ 6 months, 1 year, 2 years దాకా కూడా నన్ను యుఎస్ కి తీసుకెళ్ళలేదు. సో తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మాట్లాడి కాంప్రమైజ్ చేస్తే వాళ్ళకి ఏంటంటే కొంచెము డౌరీ కూడా డిమాండ్ చేశారు. ఎక్స్ట్రా మా పేరెంట్స్ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకొని అప్పుడు ఇంకా ఎక్కువగా డబ్బులు ఇస్తేనే మేము తీసుకుంటాం అన్నట్టుగా చెప్తే మా ఫాదర్ కొంత మనీ అరేంజ్మెంట్ చేస్తే అప్పుడు నన్ను యుఎస్ కి తీసుకెళ్లాడు. సో అప్పటి నుంచి కూడా ఎలా అంటే ఎక్కువగా వాళ్ళ ఫ్యామిలీ కంట్రోలే ఉంటది. తను వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ మదర్, వాళ్ళ ఫాదర్, వాళ్ళ సిస్టర్ ఏది చెప్పినా కూడా సో తను అదే ఫాలో అవుతుంటాడు. తనకు ఓన్ ఒపీనియన్స్ అనేటివి కూడా ఏమి ఉండదు. సో అక్కడికి వచ్చినాక కూడా ఎక్కువగా నన్ను డౌరీ హెరాస్మెంట్స్ చేయడము. సో నాకు ఏంటంటే మా పాప పుట్టినప్పుడు కూడా సో ఇక్కడికి మా అత్తయ్య వాళ్ళు వచ్చారు. అంటే మా అత్తయ్య మామయ్య వాళ్ళు వచ్చి నన్ను చాలా అబ్యూజ్ చేశారు, హరాస్మెంట్ చేశారు. వాళ్ళ అబ్యూజ్ హరాస్మెంట్ వల్ల మా పాప ఒక 1 year ముందే ప్రీమెచ్యూర్డ్ బేబీగా డెలివరీ అయింది. ఇక్కడ హాస్పిటల్లో కూడా వాళ్ళు అప్పుడు సీరియస్ కన్సర్న్ కింద తీసుకొని అంటే ఫాలో అప్ చేశారు. పోలీసు కూడా ఫాలో అప్ చేశారు. లేదు ఇలా అంటే ప్రీమెచ్యూర్డ్ బర్త్ కదా, ఏదో సంథింగ్ హరాస్మెంట్ వల్లనే ఇట్లా అయింది అంటే కూడా అంటే నేను అప్పుడు ఏం చెప్పలేదు. నాకు అంత నన్ను ఎలా చేసేవాళ్ళంటే నన్ను రూమ్ లో పెట్టేసి నాకు ఫోన్ యాక్సెస్ కూడా ఇవ్వకుండా నన్ను లాక్ చేసేవాళ్ళు. అంటే మా పేరెంట్స్ 2006 లో వివాహం అయింది, 2008 లో అక్కడికి వెళ్ళిపోయారు, అక్కడ వరకు బాగానే ఉంది. సో ఎందుకు మీ భర్త తరపున బంధువులు, పేరెంట్స్ అండ్ సిస్టర్ కూడా ఎందుకు వేధించాల్సి వచ్చింది? రీజన్ ఏంటి? కేవలం డౌరీ కోసం? ఏంటంటే డౌరీ కోసం బేసిక్ అంటే నేను ఇంకొక వేరే అమ్మాయిని చేసుకుంటే మేము చాలా హై లెవెల్ ఫ్యామిలీ. మీరు మీ ఫాదర్ ఒక జస్ట్ ఒక టీచర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. మీరు ఇచ్చిన డౌరీ ఇంకా మాకు సరిపోలేదు, ఇంకా వేరే అమ్మాయిని చేసుకుంటే మాకు చాలా ఎక్కువ వచ్చేది. సో అట్లా హరాస్మెంట్ చేసేవాళ్ళు. సో నన్ను చాలా తక్కువగా చూడము, నువ్వు చాలా చిన్న ఇంట్లో నుంచి వచ్చావు నువ్వు అని చెప్పేసి నన్ను ఒక స్లేవ్ లాగా చూసేవాళ్ళు ఇంట్లో కూడా. బట్ ఒకసారి సుమా గారు కంటిన్యూ చేద్దాం. ఒకసారి నేను ఆ వీడియో ప్లే చేస్తాను, మీరు పంపించిన వీడియోస్ ని. సో ఇక్కడ వ్యూవర్స్ ఏంటంటే సుమా గారు ప్రస్తుతం యుఎస్ లో ఉన్నారు. తన భర్త తనని పెళ్లి చేసుకొని అమెరికాకు వెళ్ళిపోయి అక్కడ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు కొంత డిసేబుల్డ్, దే మే బీ హైపర్ యాక్టివ్, బానికి కానీ కొంత డిసేబుల్డ్గా ఉన్నారు. సో భర్త వాళ్ళని వేధిస్తూ ఉండేవాడు, భార్య పిల్లల్ని కొట్టడంతో అక్కడి పోలీసులకి సమాచారం తెలిసి పోలీసులు ఒక రకంగా ఆయనకు మందలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. వెంటనే ఆ భార్య పిల్ల అక్కడ వదిలేశాడు. ఇక భార్య పిల్లలతో సంబంధం లేదు, ఇండియాకి వచ్చి పడిపోయాడు, హైదరాబాద్కు వచ్చాడు. సుమా గారిది కూడా జనగామ జిల్లా, మన ఉమ్మడి వరంగల్ జనగామ జిల్లా. సో ఇక్కడ నుంచి పెళ్లి చేసుకుని అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అంతా బాగుంటుందని ఉజ్వల భవిష్యత్తు ఊహించుకున్నటువంటి ఆ మహిళకి అనుకోని ఒక సంఘటన కారణంగా ఆ భర్త ప్రవర్తన మారడం, కట్నం కోసం వేధించడం, తర్వాత పిల్లలు పుట్టినా కూడా తన ప్రవర్తన మారకపోవడం, పిల్లల పని కొట్టడం, పిల్లలపై దాడి చేయడం అన్నీ జరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఏం జరిగిందనంటే సుమ వాళ్ళ పిల్లలతో అక్కడే ఉండిపోవాల్సింది. భార్య పిల్లలు అక్కడ ఉండిపోయారు, భర్త ఏమో ఇండియాకి వచ్చేసాడు. అక్కడ నుంచి ఆ పిల్లలు తీసుకోవడం కోసం, పిల్లల్ని పోషించడం కోసం అక్కడ ఆ మహిళ చాలా ఇక్కట్లు ఎదుర్కొంటుంది. ఒకసారి మీకు కూడా విజువల్ చూపిస్తా, పిల్లల్ని ఎలా కొడుతూ ఉండేవాడు తన భర్త అనేది. ఈసారి ఇఫ్ పాసిబుల్ ఆ వీడియో ప్లే చేయండి. సో మీకు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. సో ఎంతలా అంటే ఆ బాబుని తన కన్న కొడుకుని 9 ఏళ్ల బాబుని పట్టుకొని ఎంతలా వేధిస్తున్నాడు. ఒకసారి ఆ వీడియో చూడండి. సో తన మానసిక పరిస్థితి పైన కూడా కొంత సుమా గారు చెప్తున్న ప్రకారంగా చూస్తూ ఉంటే కొంత అనుమానంగానే ఉంది. పిడికిలు బిగించి ఆ చిన్న బాబుని, తన కొడుకే కదా, ఏ తప్పు చేసినా, బికాజ్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అమెరికాలో పిల్లల రకం కూడా కుట్టడం నేరం. పిల్లల్ని మందలించడం ఓకే, మందలించడం అంటే బుద్ధి చెప్పడం ఓకే, కానీ కొట్టి గాయపరిచారంటే నేరం. అది డెఫినెట్గా చైల్డ్ ప్రొటెక్షన్ సంబంధించిన అధికారులు అక్కడ చేరుకుంటారు. సో ఏం జరిగింది? సో ఈ రకంగా కొట్టడం జరిగింది. సో వరకట్నం కోసం వేధించారు. మొదటి పాప పుట్టింది. ఆ తర్వాత ఏం జరిగింది సుమా గారు? తర్వాత కూడా బాబు పుట్టాక కూడా చాలా అంటే అబ్యూజ్, హరాస్మెంట్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. తనకి వేరే వాళ్ళ అమ్మాయిలతో కూడా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు. దాని గురించి నేను ఏమన్నా క్వశ్చన్ చేసి తన మెసేజ్లు కానీ
అంటే తను లైవ్ చాట్ అంటే చేస్తుంటే నేను పట్టుకోవడము, ఇట్లా ఇదేంటి నువ్వు ఇలా చేస్తున్నావు, ఇక్కడికి వెళ్తావా అని చెప్పి అంటే లైవ్ మెసేజెస్ పట్టుకొని ఇలా అడుగుతుంటే నన్ను సివియర్ గా అంటే ఎవరితో ఎల్లీగల్ రిలేషన్షిప్స్ అఫైర్స్ ఏంటి అంటే అక్కడ యుఎస్ వాళ్ళతోనా ఇండియన్స్ తోనా ఏంటి ఎటువంటి రిలేషన్షిప్ ఉండదు ఆయనకి అంటే ఈ అంటే రకంగా ఇక్కడ యుఎస్ లో ఉన్నప్పుడు కూడా యుఎస్ లో ఇక్కడ మెయింటైన్ చేసేవాడు, ఇండియాలో ఉన్నప్పుడు కూడా ఇండియాలో కూడా మెయింటైన్ చేసేవాడు. ఓకే, సో మీరు క్వశ్చన్ చేశారా దాన్ని క్వశ్చన్ చేసినా కూడా నన్ను విపరీతంగా కొట్టడం సివియర్ గా. అంటే మీకు కొన్ని విజువల్స్ పంపించాను చూడండి, నాకు బ్లడ్ వచ్చేలాగా కొట్టాడు మొత్తము. అప్పుడు మేము ఇండియాలో ఉన్నాము, ఇంకా ఇండియాలో ఉన్నప్పుడు కూడా నన్ను ఒక పెద్ద స్టోన్ తో తీసుకొని బయట పబ్లిక్ గా ఒక స్టోన్ తో తీసుకొని చంపడానికి ట్రై చేశాడు. అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను ప్రొటెక్ట్ చేశారు. అదొక వీడియో మీకు పెట్టాను అనుకుంటా, విజువల్ పెట్టాను. సో ఏంటి తన ప్రవర్తన మారడానికి మొదట్లో మీరు దౌరి అంటున్నారు, కట్నం కారణం అంటున్నారు, ఆ తర్వాత ఆయనకి అఫైర్స్ ఉన్నాయంటున్నారు, లైవ్ మెసేజెస్ నేను పట్టుకున్నాను అంటున్నారు, మీరు క్వశ్చన్ చేయడం వల్లే కొట్టాడు అంటున్నారు. సో అంతవరకు ఓకే. సో మీరు ఎప్పుడు మీ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ బంధువులకు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ చెప్పే ప్రయత్నం ఎప్పుడు చేయలేదా? చెప్పాము, మాట్లాడారు మా ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని మాట్లాడితే లేదు ఇంకా మా అబ్బాయి ఇంకోసారి ఇట్లాంటివి ఏం రిపీట్ చేయడు, పిల్లల్ని అంటే ఆమెను బాగానే చూసుకుంటాడు అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. కానీ తను రిటర్న్ గా రాసిచ్చినా కూడా మళ్ళీ ఒక 1 month వరకు బాగానే ఉన్నట్టుంటాడు, మళ్ళీ సేమ్ బిహేవియర్ రిపీట్ చేస్తుంటాడు. అంటే రాత్రులు వెళ్ళడము, నైట్ అంతా అసలు ఇంటికి రాడు, ఎక్కడో తిరిగేసి మార్నింగ్ అయినాక రావడము. సో ఇదేంటి అని చెప్పి నేను క్వశ్చన్ చేసినా కూడా నన్ను విపరీతంగా పుట్టడము. పిల్లల్ని అయితే ఇంకా అసలు తల్లి అంటే నన్ను కొడితే పర్లేదు నేను భరిస్తా, కానీ నా పిల్లల్ని కొడితే నేను ఎట్లా భరిస్తా చెప్పండి, వాళ్ళిద్దరు కూడా డిసేబుల్ పిల్లలు కదా. ఓకే ఓకే, ఏంటి మరి పిల్లలు ఎప్పుడు అడగకపోయేవారా ఎందుకు కొడుతున్నావు నాన్న అని కానీ, లేకపోతే ఏం రెస్పాండ్ అవ్వకపోయేవారా, వాళ్ళ బాధని కనీసం వాళ్ళు ఏడుకుంటూ సాగకపోయేవాడా? బాబుకి అసలు మాటలు రావు, బాబు నాన్ వర్బల్ కదా. ఓకే, వాడికి తెలియదు అసలు, కొట్టేది కూడా అసలు ఏం అర్థం కాదు వాడికి. పాప కొంచెం మినిమల్ కమ్యూనికేషన్ ఇస్తుంది, కానీ తనకి సోషల్ ఇంటరాక్షన్ అసలు లేదు. తను కూడా level 3 ఆటిజం డయాగ్నోస్డ్, అంటే ఇద్దరు చిల్డ్రన్ కూడా level 3 ఆటిజం డయాగ్నోస్డ్. ఓకే, ఏంటి పిల్లల్ని కొట్టడం ఏంటి? సరే మీరు వాళ్ళ ఎల్లీగల్ అఫైర్స్ ని లేకపోతే ఎక్స్ట్రా అఫైర్స్ ని మీరు క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి మీపై దాడి చేస్తున్నాడు, లేకపోతే మీరు రిఫెండ్ చేయగలుగుతారు, మాట్లాడగలుగుతారు, కనీసం మాట్లాడలేనటువంటి ఆ పిల్లల్ని కొట్టడం కారణం ఏంటి? ఆ పిల్లలు ఏం తప్పు చేశారు? వాళ్ళ డిజేబిలిటీ తనకి సహించలేకపోతాడు, ఇలా ఎందుకున్నారు పిల్లలు. సో మా బాబు ఏదన్నా కొంచెము తను హైపర్ యాక్టివ్ కదా, సో తను హైపర్ యాక్టివ్ తో ఏదన్నా కొంచెము అంటే తను అటు పరిగెత్తడం ఇటు పరిగెత్తడం, సో అట్లా ఉన్నా కూడా ఏడుస్తున్నాడు అనుకోండి, తను సహించాడు. ఇంకా ఏడుస్తుంటే తనకి డిస్టర్బెన్స్ అవుతుందని, వీడు ఇలా ఎందుకు ఏడుస్తున్నాడు అంటే వాడికి తెలియదు, వాడికి నాన్ వర్బల్, వాడికి పెయిన్ వస్తుంటది, వాడు ఎందుకు ఏడుస్తాడో అనేది అది చెప్పలేడు కదా. సో ఏడుస్తుంటాడు, మాటలు రావు. సో అట్లా తన డిజేబిలిటీ, పిల్లల డిజేబిలిటీ తనకి ఒక అడ్డులాగా అనిపించడము, దాంతో ఎలాగో మమ్మల్ని వదిలించుకోవాలి, మాతో ఉండడం ఇష్టం లేదు అసలు వాళ్ళ ఫ్యామిలీకి కానీ. తప్పు కాదు కదా, పిల్లలలా పుట్టడం అనేది మీకు సంబంధించిన అంశం కాదు. అది ఒక రకంగా చెప్పాలంటే బేసిక్ గా అది ఎవరు చేసిన తప్పు కాదు, వాళ్ళకి అలా పుట్టుకతో వచ్చింది, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే, వాళ్ళకి ఎంత కేర్ ఇవ్వగలుగుతామో కేర్ ఇవ్వాల్సిందే, వాళ్ళకి అన్ని బాగోగులు చూసుకోవాల్సిందే. కానీ వాళ్ళపై దాడి చేయడం వల్ల ఏం సాధిస్తాడనే మెంటల్ స్టేటస్ ఎలా ఉండేది? తను టూ మచ్ లైక్ యాంగర్ పర్సన్. సో అసలు ఊరికే ఫ్రస్ట్రేట్ అవ్వడము, సో పేషెన్స్ అనేది ఉండదు, మెంటల్ స్టెబిలిటీ అంటే జస్ట్ ఒక కాన్స్టెంట్ మైండ్ అనేది కూడా ఉండదు. అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి మాట్లాడితే లేదు బాగానే ఉంటానని ఒక 1 month బాగానే ఉన్నట్టు, 2 weeks 3 weeks బాగానే ఉన్నట్టు చేస్తాడు, మళ్ళీ సేమ్ కంటిన్యూ చేస్తుంటాడు. సో అట్లా. సో ఇప్పుడు తను ఇక్కడ మమ్మల్ని వదిలేసి అసలు ఎవరికి చెప్పకుండా ఇండియాకి వచ్చాక మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వెళ్ళి ఏంటి ఇలా వచ్చావు, ఆమె అక్కడ అంటే తనకి వర్క్ పర్మిట్ కూడా లేదు కదా, సో ఇక్కడ వర్క్ ఆథరైజేషన్ లేకుండా మీకు తెలుసు కదా మనం వర్క్ కూడా చేయలేము. సరే ఇవన్నీ ఇబ్బందులు ఎదుర్కొన్న టైంలో ఎప్పుడైనా మీరు ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళడం, పేరెంట్స్ తో వాళ్ళ పేరెంట్స్ ఎలా బిహేవ్ చేస్తుండేవారు? అబ్బాయి అంటే కొంత అయితే
అయితే తను ఏం చేశాడంటే 2019లో మనము వెకేషన్ వెళ్దామని చెప్పి నన్ను పిల్లల్ని ఇండియాకి తీసుకొచ్చాడు. ఓకే. ఇండియాకి తీసుకొచ్చి సో ఇక్కడ వచ్చే ముందు ఏం చేశాడంటే నాకు తెలియదు, నా పేరు మీద ఒక చాలా క్రెడిట్ కార్డులు ఓపెన్ చేశాడు నాకు తెలియకుండానే. సో తన పేరు మీద కూడా చాలా క్రెడిట్ కార్డ్స్ ఓపెన్ చేశాడు. ఆల్మోస్ట్ ఒక ఆల్ టుగెదర్ ఒక 80K వరకు ఓపెన్ చేశాడు. సో అలా అంటే తను ప్లాన్ గానే చేసుకొని వచ్చినట్టున్నాడు. నాకు తెలియదు మనం వెకేషన్ వెళ్తున్నాం, జస్ట్ 1 month లోనే రిటర్న్ వస్తామని రిటర్న్ టికెట్లు కూడా బుక్ చేశాడు 2019లో. సో వచ్చాక తర్వాత తను ఏం ప్లాన్ చేశాడంటే మమ్మల్ని ఇండియాలోనే పెట్టేసి తను ఒక్కడే యుఎస్కి వెళ్దామని ప్లాన్ చేశాడు. సో అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే మేము రావడమే వాళ్ళ పేరెంట్స్ ఇంట్లోకి దిగామన్నమాట. అంటే యుఎస్ నుంచి వచ్చాక ఒక 2 days వాళ్ళు వరంగల్ హన్మకొండలో ఉంటారు, టీచర్స్ కాలనీలో. సో అయితే 2 days కూడా వాళ్ళు మమ్మల్ని ఉంచుకోలేదు. అంటే 2 days తర్వాత ఇంకా మమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేశారు. మీ పిల్లల్ని మా దగ్గర అసలు మేము భరించలేము, మీరు వెళ్ళిపోండి అని చెప్పి మమ్మల్ని పంపించేస్తే మా పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో మా పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము అక్కడ మా పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో ఒక 5 months ఉన్నాము. అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే సో కనీసము వెళ్ళిపోమన్నారా, మీరు వాళ్ళ ప్రవర్తనతో వెళ్ళిపోవాల్సి వచ్చిందా? అంటే మీరు సఫకేట్ ఫీల్ అయ్యారా? వాళ్ళే వెళ్ళిపోమారు, అసలు మా ఇంట్లో ఉండకూడదు మీరు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళే పంపించేశారు. మీ హస్బెండ్ మీతో పాటు వచ్చాడా మరి? మా హస్బెండ్ ని కూడా పంపించేశారు, నువ్వు కూడా అవసరం లేదు అందరు వెళ్ళిపోండి అని చెప్పి. అప్పుడు అసలు మేమంటే యుఎస్ నుంచి వచ్చాము, ఇండియాలో అసలు ఏం సెటిల్ అవ్వలేదు, ఎక్కడ ఉండాలో కూడా మాకు తెలియదు. అంటే హౌసింగ్ అదంతా లేదు, మేము వచ్చింది జస్ట్ ఒక 1 month కనే ప్యాక్ చేసుకొని వచ్చాము. సో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అప్పుడు మా పేరెంట్స్ ఇంటికి వెళ్ళాము. మా పేరెంట్స్ నాతో పాటు మా పిల్లలతో పాటు మా హస్బెండ్ ను కూడా 5 months ఇంట్లోనే ఉంచుకున్నాను. మా ఫాదర్ ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్, ఆయనకు చిన్న పెన్షన్ వస్తుంది, అదే పెన్షన్ తో సో తను మమ్మల్ని పిల్లల్ని మా హస్బెండ్ ని కూడా 5 months ఉంటాడు. కానీ తను ఏ జాబ్ కూడా చూసుకోడు అనమాట. తను జాబ్ చేయాలని కూడా అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోడు. కంప్లీట్ గా మీరు ఇక్కడే ఉండిపోదామని ఆ థాట్ తోనే వచ్చారా 2019లో? ఉండిపోదామని కాదు, మమ్మల్ని అక్కడ వదిలేసి తను వెళ్దామన్న థాట్ తో వచ్చాడు. కాకపోతే మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఇట్లా డిజేబుల్ పిల్లల్ని ఎక్కడ వదిలేసి వెళ్దాం అనుకుంటున్నాం, వెళ్తే అందరు వెళ్ళాలి, వెళ్తే అందరు ఇక్కడే ఉండాలని కాంప్రమైజ్ తో తను అక్కడే ఉండాల్సి వచ్చింది. ఓకే. సో అట్లా అప్పుడు ఒక 3.5 years మేము ఇండియాలోనే ఉన్నాము. సో అప్పుడు ఇండియాలో కూడా చాలా అబ్యూజ్, ఇప్పుడు మీకు పంపించిన విజువల్ ఉంది కదా, అది ఇండియాలోనే నాకు అది ఎక్కడ జరిగిందంటే చెంగిచెల్ల మేడిపల్లిలో జరిగింది, మా అక్క వాళ్ళ ఇంటి ముందు. సో అది పబ్లిక్ గా రికార్డ్ అయింది. నన్ను ఒక స్టోన్ తో కొట్టి చంపడానికి ట్రై చేశాడు. అప్పుడు మా అక్క వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అంతా నన్ను ప్రొటెక్ట్ చేశారు. సో దాని తర్వాత కూడా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చొని ఇది ఇలా కాదు, డిజేబుల్ పిల్లలు ఉన్నారు, సో కొంచెం అర్థం చేసుకోవాలి కదా అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీతో కాంప్రమైజ్ అయితే, సో లేదు నేను బాగానే ఉంటాను చూసుకుంటానని మాట్లాడతాడు, చెప్తాడు. కానీ ఒక 1 month తర్వాత మళ్ళీ అదే సేమ్ రిపీట్ చేస్తుంటాడు. ఓకే. సో అయితే అక్కడ తర్వాత ఏంటంటే పిల్లలు ఇద్దరు ఇక్కడే పుట్టారు కాబట్టి కొంచెము ఇక్కడికి వస్తే కొంచెం పిల్లలకి సపోర్ట్ ఎక్కువగా ఉంటది, స్కూలింగ్ కానీ థెరపీలు కానీ బాగుంటాయి అన్న ఉద్దేశంతో మళ్ళీ బ్యాక్ వచ్చాము 2023లో. ఓకే. 3 years ఇక్కడ ఉన్నారా? 3 years అక్కడే ఉన్నాము. ఇక్కడ ఉన్నప్పుడు ఎలా ఉండేది? ఎటువంటి ఉద్యోగం చేసేవాడు, ఎలా ఉండేది, మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసేవాడు, ఎలా చూసుకునేవాడు? సో అక్కడ ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడు తను. అదే చెప్పాను కదా, సో చాలా అబ్యూజివ్, పిల్లల్ని నన్ను కొట్టాడు. కాకపోతే మా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉండేది ఎక్కువగా. నేను ఎక్కువగా మా పేరెంట్స్ ఇంట్లో ఉండడం, లేకపోతే మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ నాకు సపోర్ట్ గా దగ్గరగా ఉండడం, వాళ్ళు తను పిల్లల్ని నన్ను కొట్టకుండా వాళ్ళు పిల్లల్ని చూసుకోవడము అట్లా వాళ్ళు ప్రొటెక్ట్ చేసేవాళ్ళు ఇండియాలో ఉన్నప్పుడు. చాలా సపోర్టివ్ గా అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కువగా ఉండేది ఇండియాలో. కానీ యుఎస్ కి వచ్చాక ఏంటంటే ఇక్కడ అసలు ఫ్యామిలీ సపోర్ట్ ఏమి ఉండదు కదా, ఒక ఇంట్లో జరిగింది ఇంకోరు అసలు రెగ్యులర్ ప్రాసెస్ గా నడుస్తుంది. అబ్యూజివ్ గా మిమ్మల్ని కొట్టడము లేకుంటే పిల్లల్ని కొట్టడం అన్ని జరుగుతున్నప్పుడు రెగ్యులర్ గానే జరుగుతుంది. 2019-23లో ఇక్కడ కూడా కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదా? నా భర్త వల్ల నాకు ఇబ్బందులు ఉన్నాయి, నన్ను వరకట్నం కోసం వేధిస్తూ ఉన్నాడని, లేకపోతే నా పిల్లల్ని కొడుతూ ఉన్నాడని, ఇవన్నీ ఎక్కడ కూడా కంప్లైంట్ ఫైల్ చేసే ప్రయత్నం చేయలేదా, మీరు రిజిస్టర్ చేయలేదా?
లేదు లేదు, అప్పుడు కంప్లైంట్ ఏం ఫైల్ చేయలేదు, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ సెటిల్మెంట్ చేశారు కాబట్టి. సో ఎందుకంటే పిల్లలు ఇద్దరికి డిజేబిలిటీ ఉంది, సో అందుకని కొంచెం పిల్లల సిచ్యువేషన్ ని బట్టి నేను కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. ఓకే. అంటే వాళ్ళకి అసలు ఏం తెలియదు కదా, వాళ్ళకి అసలు ఫాదర్ కొడుతున్నట్టు కూడా వాళ్ళకి తెలియదు. అంత అట్లా ఇలా కొడతాడు, ఫాదర్ అబ్యూజివ్ అని కూడా వాళ్ళకి అర్థం కాదు. మళ్ళీ కొట్టినా కూడా నవ్వుతారు దగ్గరికి వెళ్ళి. సో అట్లాంటి సిచ్యువేషన్ వాళ్ళది. సో అందుకని నేను పిల్లల కోసము కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. తను కొట్టినా కూడా సో ఒక ఫ్యామిలీ లాగా ఉండాలి, ఎందుకంటే పిల్లలకి ఒక ఫాదర్ కూడా ఉండాలన్న ఉద్దేశంతో నేను కాంప్రమైజ్ అవ్వుకుంటూ వచ్చాను. కానీ అది ఇంకా భరించలేకుండా అయిపోయింది ముందుకు వెళ్తున్నా కొద్దీ. ఓకే. 2023 బ్యాక్ టు అమెరికా మళ్ళీ వెళ్ళిపోయారు. బ్యాక్ టు అమెరికా. ఇక్కడ ఉన్నప్పుడు పిల్లలతో బాగానే ఉండేవాడా? ఇక్కడ కూడా ఇండియాలో కూడా ఆ రకంగానే కొట్టడము, లేకపోతే వారికి స్కూలింగ్ కొట్టేవాడు. కాకపోతే మా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ బాగా ఎక్కువగా ఉండేది. మా సిస్టర్ ఫ్యామిలీ, మా పేరెంట్స్ సపోర్టు. సో దాని వల్ల కొంచెము వాళ్ళు ప్రొటెక్ట్ చేసేవాళ్ళు మమ్మల్ని ఎక్కువగా. ఓకే. సో బ్యాక్ టు అమెరికా వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ పెద్దలు మళ్ళీ ఇక్కడ కూర్చోబెట్టి ఇలా ఉండొద్దు అలా ఉండదు అని సర్దుమని అని కొంత కంట్రోల్ చేసిన తర్వాత అమెరికా వెళ్ళిన తర్వాత బాగానే ఉందా 2023 తర్వాత? సో యుఎస్కి వెళ్ళాక మేము రావడమే అంటే మేము మా రిలేటివ్ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నాము. తనకి అప్పుడు 9 months వరకు కూడా జాబ్ లేదు. సో తర్వాత లాస్ట్ ఇయర్ అంటే ఒక 9 months తర్వాత తనకి జాబ్ వచ్చింది. సో అప్పుడు మేము వాళ్ళ ఇంట్లో నుంచి వేరే స్టేట్ కి మూవ్ అయ్యాము. సో అప్పుడే అంటే స్టార్టింగ్ అప్పుడే. సో అంటే మేము వేరే స్టేట్ కి వెళ్ళాక అప్పుడు మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు, ఎందుకంటే కొంచెము అది రిలేటివ్స్ హౌస్ కాబట్టి వాళ్ళు ఉంటారు కాబట్టి తను ఎక్కువగా అబ్యూజ్ అంటే చేయలేదు. ఓకే. అంటే చేసేవాడు కానీ అంత ఎక్కువ కాకుండా. ఓకే. సో ఫస్ట్ నుంచి మీరు ఇక్కడ ఇండియాకి వచ్చినా అమెరికాకి వచ్చినా ఫైనాన్షియల్ గా మొత్తం ఆయన టేక్ కేర్ చేసేవారు మిమ్మల్ని ఆయనే మొత్తం మీకు చూసుకోవడం కానీ, పిల్లల థెరపీ కోసం, పిల్లలకి మెడిసిన్స్ కోసం అన్నిటికీ ఆయనే చేసేవారా? మీరు ఏమైనా జాబ్ చేసేదా? అంటే నేను H4 డిపెండెంట్ వీసా కింద వచ్చాను ఇక్కడికి 2023లో. ఇండియాలో ఉన్నప్పుడు కూడా అంటే నేను ఇంత ముందు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసేది. సో నేను బ్యాచిలర్స్ డిగ్రీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేశాను. యుఎస్ లో ఉన్నప్పుడు కూడా నేను క్వాలిటీ అనలిస్ట్ గా కూడా పనిచేశాను. కాకపోతే కొంతకాలం ఏంటంటే తనకి వేరే స్టేట్ లో జాబ్ రావడము, అప్పుడు నేను పిల్లల్ని చూసుకోవడము, అంటే నాకు పిల్లల రెస్పాన్సిబిలిటీ అలా తీసుకోవడము, కొన్నిసార్లు అంటే నేను జాబ్కి వెళ్ళకపోవడం, అట్లా ఎక్కువగా పిల్లల కేరింగ్ కి నేను నా టైము స్పెండ్ చేసేదాన్ని. ఓకే. సో 2023 తర్వాత ఎటువంటి మార్పు వచ్చింది? పోనీ ఇండియాకి వచ్చినాక మీరు వర్కింగ్ ఉమెన్ గా ఉన్నారు, మీరు కూడా ఏం చేసేది, ఆయన కూడా ఏం చేసేవాడు, కొంత ఇష్యూస్ ఉన్నాయి, పేరెంట్స్ సర్దుమణిగించేశారు, ఒక ఫుల్ స్టాప్ పెట్టారు. తర్వాత తన ప్రవర్తన అమెరికాకి వెళ్ళిన తర్వాత మారిందా? రిలేటివ్స్ ఇంట్లో నుంచి మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత? లేదు, తను సేమ్ అదే కంటిన్యూ చేస్తుంటాడు. అంటే మీరు చూస్తున్నారు కదా బాబుని, ఊరికనే తను ఏడిచినా కూడా ఎందుకు ఇలా ఏడుస్తావా అని చెప్పి బాధేయడము, కొట్టేయడము. సో పాప ఒకసారి విజువల్ చూపిస్తా, పిక్చర్ మళ్ళీ ప్లే చేయండి. ఆ పాపను కొడుతున్న విజువల్ ని. సో బెడ్ పైన పాప బహుశా ఆడుకుంటున్నట్టుగా ఉంది. సో వెంటనే అక్కడికి వచ్చిన తన తండ్రి, చూడండి ఎక్కడక్కడ బాబుని కొట్టిన సమయంలో కూడా చేతులు బిగించి, నిజంగానే ఒక వ్యక్తితో ఫైట్ చేస్తే ఎలా అయితే కొడతారో పిడికిలు బిగించి కొట్టిన విధంగానే అక్కడ పాపను కూడా. మరి ఇంతలా ఆయన ఎందుకు ఆ పిల్లల పైన అంత అగ్రెసివ్గా, అంత ఆగ్రహంగా ఉన్నాడంటే వాళ్ళ డిసెబిలిటీ కారణం ఉన్నట్టుగా తన భార్య చెప్తోంది. ఏదేమైనా ఏ డిసెబిలిటీ ఉన్నా చిన్న పిల్లలు కదా, మనం గట్టిగా వారిని టచ్ చేసి ఇట్లా చూస్తేనే బేసిక్గా వాళ్ళకి కందిపోతూ ఉంటారు. అటువంటి చిన్న పిల్లలు 9 ఏళ్ళు 13 ఏళ్ళు అంటే ఎంత చిన్న వాళ్ళు అర్థం చేసుకోండి. ఆ పిల్లలపైన అంత దాష్టికం ప్రవర్తించడం ఏంటో భర్త ప్రవర్తన అర్థం కావట్లేదు. చూడండి ఆ తల్లి కూడా మాట్లాడుతూ పిల్లల్ని కొడుతూ ఉంటే కన్నీళ్ళు పెడుతోంది. సో ఎవరికైనా బాధ కలుగుతోంది. 9 మాసాలు మోసి కని పెంచినటువంటి బాధ తల్లికి తెలుసు, ఆయనకేం తెలుసు. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఉద్యోగం చేశాడు, అంతా బాగానే తిరిగి వెళ్ళిన తర్వాత వారిని ఇప్పుడు ఒక రకంగా అచేతన పరిస్థితి నెట్టివేశాడు. వాళ్ళు ఒక నిస్సహాయరాలు అయిపోయింది తనంతా కూడా. సో అక్కడ ఉండిపోయి తిరిగి రాలేక, అక్కడ వాళ్ళని పోషించలేక ఇబ్బంది పడుతుంది. సుమా గారు కంటిన్యూ.
సో ఇంకోటి ఏం చేశాడంటే 2019లో వచ్చేటప్పుడు నా పేరు మీద చాలా క్రెడిట్ కార్డ్స్ ఓపెన్ చేసి వచ్చాడు. నేను ఇక్కడ 2023లో వచ్చాక నేను చూస్తే నన్ను బ్యాంక్రప్సీ చేశాడు. మొత్తం బ్యాంక్రప్సీ ఉంది నా పేరు మీద. ఎవిక్షన్ హిస్టరీ పెట్టాడు. అంటే ఇక్కడ హౌస్ రెంట్ తీసుకొని సో ఇండియాలో ఉండి దానికి రెంట్ కట్టకపోతే అది ఎవిక్షన్ కిందికి వెళ్ళిపోయింది. సో ఎవిక్షన్ హిస్టరీ నా పేరు మీద పడింది, బ్యాంక్రప్సీ పడింది. దాంతో నాకు అసలు ఎవ్వరు కూడా బ్యాంక్రప్సీ ఉంటే మీరు తెలుసు కదా బ్యాంక్ అకౌంట్స్ ఇండియాలో అకౌంట్ పైన బ్యాంక్రప్సీ ఉందా? లేదు, యుఎస్ లో. ఓకే. సో యుఎస్ లో నా పేరు మీద బ్యాంక్రప్సీ పెట్టాడు, ఎవిక్షన్ హిస్టరీ పెట్టాడు. సో దాంతో ఏంటంటే నాకు అసలు బ్యాంక్ అకౌంట్ కూడా రావట్లేదు. బ్యాంక్ అకౌంట్ నేను చాలా బ్యాంకులకు వెళ్ళాను, ఎవ్వరు కూడా నాకు బ్యాంక్ అకౌంట్ ఇవ్వట్లేదు. సో ప్లస్ ఎవిక్షన్ హిస్టరీతో నాకు అసలు రెంటల్ హౌస్ కూడా చాలా స్ట్రగుల్ అయ్యాను. ఓకే, 2023 బ్యాక్ టు అమెరికా. దెన్ ఆఫ్టర్ ఏం జరిగింది? ఎన్ని రోజుల పాటుగా తను పనిచేశాడు? ఎన్ని రోజుల పాటుగా మీకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చాడు? ఏం జరిగింది? బట్ సుమా గారు కొన్ని టెక్నికల్ సమస్య వాళ్ళు ఇంటరప్ట్ అయ్యారు. మళ్ళీ షీ విల్ బి బ్యాక్. ఒకసారి ఆ బాబుని కొట్టిన సమయంలో బాబు ఆ ఏడుపులు విందాం ఒకసారి. మీరు కూడా వినండి ఒకసారి. పీసీఆర్ ప్లే చేయండి. ఆ పిల్లల్ని ఎందుకు అంతలా అంటే నిజంగా ఏ తండ్రి కూడా కన్న పిల్లల్ని ఇంతలా విచక్షణ రహితంగా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని గొడవలు ఉన్నా ఇంతలా కొడతారా? ఒకసారి పీసీఆర్ బాబుని కొట్టిన వీడియో ప్లే చేయండి. పబ్లిక్ వాంట్స్ బికాజ్ తను ఒక ఎన్ఆర్ఐ అక్కడికి వెళ్ళిపోయాడు. చూడండి ఇక్కడ ఆ విజువల్లో చూడండి. తనే సుమా గారి భర్త, జనగామ జిల్లా, తెలంగాణ వాస్తవ వీళ్ళిద్దరు కూడా 2006లో పెళ్ళైంది, 2008లో అమెరికాకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత 2019లో తిరిగి వచ్చి కొన్ని రోజుల పాటు ఇక్కడే ఉన్నారు, మళ్ళీ అమెరికాకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేశాడంటే ఆ భార్య పిల్లలు నాకు వద్దని చెప్పి అక్కడ వదిలేసి ఆయన ఇండియాకి పరారైపోయాడు. సో ప్రస్తుతం ఆ భార్య పిల్లలు అక్కడే ఉన్నారు. వాళ్ళు రావడానికి కూడా వీలు పడడం లేదు. రావడానికి అక్కడ కొన్ని చట్టాలు ఒప్పుకోవు వాస్తవానికి, బికాజ్ ఆ పిల్లలిద్దరు కూడా అక్కడ అమెరికన్ సిటిజన్స్ అయిపోయారు. సో అక్కడ భార్య కూడా వర్కింగ్ ఉమెన్ కాదు. సో ప్రభుత్వాలు దయతలిస్తే తప్ప రాలేను అని చెప్పేటువంటి పరిస్థితిలో నుంచి ఆ మహిళ ఆర్టీని ఆశ్రయించింది. ఒకసారి మీరు ఆ ఆడియోతో కూడా వినండి. ఆ బాబు ఎలా ఏడుస్తున్నాడో ఆ బాబు ఏడుపులు వినండి ఒకసారి మీరు కూడా. నేను ఇక్కడ పదే ఆ భర్త గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ పిల్లలిద్దరు కూడా డిసేబుల్డ్, వాళ్ళకి కొంత ఆటిజం ఉంది. సో వాళ్ళు దాని నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారు. బట్ దే ఆర్ యాక్టివ్, వాళ్ళు బాగానే ఉన్నారు. కొంత కమ్యూనికేట్ చేయలేరు, వాళ్ళు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి పిల్లల్ని పట్టుకొని కొట్టి వారిని హింసించి వారిని టార్చర్ చేసి భార్యని కొట్టడం, భార్యని చంపేందుకు ప్రయత్నం చేయడం, ఇవన్నీ ఏంటి? నిజానికి వాళ్ళు ఎంత ఇబ్బంది ఎదుర్కొన్నారనేది అక్కడ నుంచి డైరెక్ట్గా ఇప్పుడు ఈ సమయంలో మనకు లైవ్లోకి అందుబాటులోకి వచ్చిన తర్వాత వాళ్ళ మాటలు చూస్తే అర్థమవుతుంది. సుమా గారు ఒకసారి మీరు కెమెరా ఆటో టర్న్ చేసుకొని పోర్ట్రేట్ మోడ్లో పెట్టండి. మీ విజువల్లో కనిపిస్తోంది ఇక్కడ. రైట్, సుమా గారు నా వాయిస్ వినిపిస్తోందా? సుమా గారు నా వాయిస్ వినిపిస్తోందా? వినిపిస్తుందండి. రైట్. సో ఏంటి 2023 తర్వాత ఏం జరిగింది? ఎన్ని రోజుల పాటుగా మరి మీరిద్దరు కలిసి ఉన్నారు? మీరు ఎప్పుడు అమెరికాలో కంప్లైంట్ ఫైల్ చేశారు? అక్కడ కంప్లైంట్ని పోలీసులు ఎలా తీసుకున్నారు? చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు ఎలా తీసుకున్నారు? సో 2023లో బ్యాక్ వచ్చాక 24లో తనకి అంటే జనవరిలో 24 జనవరిలో జాబ్ వచ్చింది. ఓకే. మేము మార్చ్లో 2023లో. సో 20 మార్చ్ నుండి కూడా సో అప్పుడు మేము రిలేటివ్స్ హౌస్ లో ఉన్నాము. తర్వాత జాబ్ వచ్చాక మేము వేరే స్టేట్ కి మూవ్ అయిపోయాము. సో అప్పుడు ఇంకా ఎక్కువగా అబ్యూజ్ స్టార్ట్ అయింది. సో నన్ను పిల్లల్ని ఎక్కువగా కొట్టడము. సో ఒక రోజు నైట్ కూడా 2 o'clock పట్టుకొని నన్ను కొడుతున్నాడు, బాగా అరుస్తున్నాడు, కొడుతున్నాడు. బాబు ఏడుస్తున్నాడు బాగా. సో రాత్రి అంటే మార్నింగ్ వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి. సో లేచి ఏడుస్తున్నాడు. సో వాడిని కూడా కొడుతున్నాడు. సో అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నేను 911 కాల్ చేశాను. సో అంటే సో అప్పుడు కాప్స్ కూడా వచ్చారు. సో ఇక్కడ పోలీసులు వచ్చాక మళ్ళీ నేను అంటే ఏం చెప్పాలో ఒకసారి నేను భయపడిపోయాను. ఏంటి ఇలా వచ్చారు మళ్ళీ అని చెప్పేసి ఏదన్నా మాట్లాడితే మళ్ళీ ఏమన్నా ప్రాబ్లమ్స్ అయితే అన్న ఉద్దేశం. సుమా గారు బిఫోర్ వి కంటిన్యూ మనం మాట్లాడదాం ఒకసారి. బట్ ఇక్కడ కొంతమంది కామెంట్స్ ఏం చేస్తున్నారంటే ఈ ఇష్యూని సుమారుగా మనకు లైవ్ లో సుమారు థౌసండ్స్ ఆఫ్ పీపుల్ వాచింగ్ చేస్తున్నారు. సో వాళ్ళ మాట ఏంటంటే ఆ ఫోటో ఎందుకు బ్లర్ చేశారని అడుగుతున్నారు. సో కొన్ని లీగల్ కాన్సిక్వెన్స్ వస్తాయి కాబట్టి సుమా గారి డిమాండ్ మేరకి మేము ఆ ఫోటో బ్లర్ చేయడం జరిగింది. బట్ కెన్ ఐ రివీల్ ద నేమ్ చెప్పొచ్చా?
ఆ చెప్పండి. అంటే కొంచెం ఏంటంటే ఇక్కడ నేను నేమ్ చెప్పండి. కాకపోతే మీరు చెప్పండి, పోనీ మీ భర్త పేరేంటో మీరే చెప్పండి. మా హస్బెండ్ పేరు అరవింద్ కుమార్. రైట్, చూసే వ్యూవర్స్ కి ఇది క్లారిటీ. సో అక్కడ కొంత లీగల్ కాన్సిక్వెన్సెస్ ఎదురవుతాయి కాబట్టి, అమెరికాలో తను ఉన్నారు కాబట్టి ఆ లీగల్ కాన్సిక్వెన్సెస్ ని ఇక్కడ డిసిఎస్ వాళ్ళ సేఫ్టీ ప్లాన్ లో ఉన్నాను నేను. రైట్, అది కంటిన్యూ చేద్దాం. మీ ఒపీనియన్ తీసుకుంటాను. బట్ అడిగిన క్వశ్చన్స్ గాను ఇది సమాధానం. బ్లర్ చేయడం గల కారణం ఏంటంటే తను ప్రస్తుతం యుఎస్ లో ఉంది, నిస్సహాయ పరిస్థితిలో ఉంది. కనీసం ఆ పిల్లల్ని పెంచి పోషించుకునేటువంటి స్థాయిలో కూడా లేదు. తనతో పాటు తన పేరెంట్స్ కూడా ఉన్నారు. మీరు లైవ్లో వాళ్ళతో కూడా మాట్లాడవచ్చు, నేను వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను. బిఫోర్ దాట్ మీరు కంటిన్యూ చేయండి. అంటే ఆ రోజు గొడవ తర్వాత మీరు అక్కడి చైల్డ్ అబ్యూజ్ సంబంధించిన ప్రొటెక్షన్ అధికారులు ఆశ్రయించారు, రైట్? తర్వాత వాళ్ళు ఏం చేశారు? నేను ఆశ్రయించలేదు. కొంచెం ఏంటంటే తన కంటిన్యూస్ అబ్యూజ్ వల్ల నైబర్స్ కూడా కాల్ చేశారు. అంటే నైబర్ కాల్స్ కూడా వెళ్ళాయి పోలీసులకి. సో నేను కూడా పోలీసులకి అంటే ఆ రోజు నన్ను నైట్ పట్టుకొని కొడుతుంటే, బాబుని కొడుతుంటే నేను కాల్ చేశాను. అప్పుడు కాప్స్ వచ్చారు, కానీ నేను ఎక్కువగా ఏం మాట్లాడలేదు. సో జస్ట్ వర్బల్ కాన్వర్జేషన్ అవుతుంది అన్నట్టుగా చెప్పాను. సో వాళ్ళు జస్ట్ ఒక నోట్ చేసుకొని తనని ఆ రోజు అంటే పోలీసులు వచ్చి మీరు అడిగిన తర్వాత మీరు ఏం చేశారు? వర్బల్ కాన్వర్జేషన్ అంటే మాటలు మాత్రమే జరుగుతున్నాయి, కొట్టలేదని చెప్పారా? మాటలు మాత్రమే జరుగుతున్నాయి. అంటే నేను కొంచెము ఇక్కడ వేరే కంట్రీలో ఉన్నాం కదా, మళ్ళీ ఏదన్నా మాట్లాడితే ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయేమో అన్న ఉద్దేశంతో నేనేం మాట్లాడలేదు. అంటే మీరు ఏదైనా అంటే డైరెక్ట్లీ ఉన్న క్వశ్చన్, మీరు ఏదైనా దాచిపెట్టారా లేకపోతే భయపడిపోయారా? నేను కొంచెము నాకు భయపడిపోయాను. ఏం మాట్లాడాలో నాకు అసలు అర్థం కాలేదు. వేరే అంటే ఈ కంట్రీలో అసలు మీకు తెలుసు కదా, నేను అలోన్ గా ఉన్నాను. సో ఇక్కడ ఒక్కసారే పోలీసులు చాలా మంది వచ్చారు ఇంటికి. వచ్చేసరికి ఏం మాట్లాడాలో నాకు అసలు అర్థం కాలేదు. ఓకే, తర్వాత పోలీసులు ఏం చేశారు మరి? వాళ్ళు ఏం చేశారంటే ఫాలో అప్ కోసం అని చెప్పి వీళ్ళు ఇలా ఈ హౌస్ లో అంటే వీళ్ళు డొమెస్టిక్ వైలెన్స్ అవుతుంది అని చెప్పి చైల్డ్ ప్రొటెక్టివ్ వాళ్ళకి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారనమాట. సో కొంచెం పిల్లల్ని వాచ్ చేయండి, అంటే ఏదన్నా అబ్యూజ్ అవుతుందా అన్నట్టుగా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. సో దాని త్రూ చైల్డ్ ప్రొటెక్టివ్ వాళ్ళు పిల్లల్ని కంటిన్యూస్ గా స్కూల్ కి వెళ్ళడము, సో వాచ్ చేయడం అట్లా స్టార్ట్ చేశారన్నమాట. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళు ఉంటున్నటువంటి ఇంట్లో ఇంటి పక్కన నైబర్స్ ఎవరో ఆ ఇంట్లో పిల్లల్ని కొడుతున్నాడు తండ్రి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారట. అంటే అక్కడ అమెరికాలో చట్టాల ప్రకారంగా పిల్లల్ని కొట్టడం చాలా నేరం. అంటే మందలించడం వరకు ఓకే, ప్రేమగా వాళ్ళకి బుద్ధి చెప్పడం వరకు ఓకే, అని కొట్టి వారిని ఇక్కడ వాళ్ళని అబ్యూజ్ చేయడము, వాళ్ళని ఇబ్బందులు గురి చేయడం, గాయాలు అవ్వడము, ఇవన్నీ కూడా పెద్ద క్రైమ్ లాగా భావిస్తూ ఉంటారు. సో నైబర్స్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు అక్కడికి పోలీసులు చేరుకున్నారు. అక్కడ వాళ్ళ నైబర్స్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఆ పిల్లల్ని కంటిన్యూస్గా వాచ్ చేయడం, అంటే నిజంగానే వాళ్ళు ఫీల్ అవుతున్నారా, ఆ కొట్టడం వల్ల ఏమైనా ఇబ్బంది ఫీల్ అవుతున్నారు, అవన్నీ కూడా వాచ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఏం జరిగింది నెక్స్ట్? స్కూల్ వరకు వెళ్ళారా పిల్లలు? స్కూల్ వరకు వెళ్ళారా? స్కూల్ కి వెళ్తున్నారు, వాళ్ళు చెక్ చేస్తున్నారు. అంటే మాకు తెలియదు, నాకు కూడా తెలియదు వాళ్ళు ఫాలో అప్ చేస్తున్నట్టుగా. ఒక రోజు ఏమైందంటే పిల్లలకి బ్రూసెస్ స్కార్స్ ఉన్నాయి అని చెప్పి, మా బాబుకి బ్రూసెస్ స్కార్స్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు డైరెక్ట్ గా చైల్డ్ ప్రొటెక్టివ్ వాళ్ళు స్కూల్ నుంచి 2 పిల్లల్ని రిమూవ్ చేసుకున్నారు. సో అప్పుడు ఏంటంటే అసలు నాకు చాలా ఒంటిపైన గాయాలు ఉన్నాయి, రైట్? ఆ బాబు ఒంటిపైన గాయాలు ఉన్నాయి, బాబు మీద స్కార్స్ బ్రూసెస్ ఉన్నాయి అని చెప్పి, అంటే 2 పిల్లలు ఇంట్లో ఒక తల్లిగా గాయాలు చూసిన మీకు డైరెక్ట్ గా మీరు ఎందుకు ఫిర్యాదు చేయలేకపోయారు? బికాజ్ మీరు ఒక 9 మాసాలు మోసి కని పెంచి ఆ బాబుకి ఏమైనా ఉండనివ్వండి, ఆ ఒంటిపైన గాయాలు ఉంటే మీ అభిప్రాయం ఏంటి? ఆ సమయంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెప్పాలి? ఏదన్నా కొంచెం తేడా వచ్చినా నేను పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతాము. చైల్డ్ ప్రొటెక్టివ్ వాళ్ళు అంటే తీసుకెళ్ళిపోతారు కదా మళ్ళీ, అంటే పిల్లలు అసలు నా దగ్గర కూడా ఉండరు. సో ఏం చేయాలో నాకు అసలు ఏం అర్థం కాని సిచ్యువేషన్ అనమాట. సో ఎక్కడికి వెళ్ళాలో నాకు ప్రాపర్ గైడెన్స్ కూడా తెలియదు. సో ఆ సిచ్యువేషన్ లో సో నేనేం కంప్లైంట్ ఏం ఫైల్ చేయలేదు నా సైడ్ నుంచి. కాకపోతే వాళ్ళే కొంచెము ఫాలో అప్ చేసుకొని బాబుకి స్కార్స్ బ్రూసెస్ ఉన్నాయని చెప్పి 2 పిల్లల్ని డైరెక్ట్ గా రిమూవ్ చేసుకున్నారు స్కూల్ నుంచి. సో అట్లా నేను చూస్తున్నా, స్కూల్ బస్ వస్తుంది కదా, ఇంకా 2 పిల్లలు వస్తారు అన్నట్టుగా మదర్ గా మీకు తెలుసు కదా, నేను చూస్తున్నాను. ఇంకా ఈవినింగ్ అయిపోతుంది, 4 o'clock అవుతుంది, ఇంకా బస్ రావట్లేదు. డిసిఎస్ వాళ్ళ నుంచి ఫోన్ వచ్చింది. సో ఇట్లా మేము 2 పిల్లల్ని రిమూవ్ చేసుకున్నాము, ఇంకా మేము వాళ్ళని కాన్ఫిడెన్షియల్ ప్లేస్ లో పెడుతున్నాము, ఇంకా మీకు పిల్లల యాక్సెస్ అనేది ఉండదు అని చెప్పేసరికి అసలు నాకు అసలు కింద పడిపోయాను. అసలు ఏం చేయాలో నాకు అర్థం కాదు. ఒక్కసారి మీరు చెప్పండి, 2 పిల్లల్ని రిమూవ్ చేస్తే ఒక తల్లిగా నాకు ఎంత సఫర్ అవుతానో చెప్పండి. ఓకే,
ఒక 3 days వరకు 4 days వరకు కూడా ఏం ఇన్ఫర్మేషన్ లేదు. పిల్లలు అసలు ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది అసలు ఏం చెప్పట్లేదు. బాబుకి అసలు మాటలే రావు. పాప కూడా అసలు వాళ్ళ మదర్ని చూడకుండా అసలు ఎంత ఏడుస్తున్నారో ఎక్కడున్నారో అసలు ఏ ఇన్ఫర్మేషన్ ఏం తెలియదు. సో తర్వాత ఒక 4 days తర్వాత అప్పుడు DCS వాళ్ళే కమ్యూనికేషన్ ఇచ్చి మీ 2 పిల్లలు ఎమర్జెన్సీలో ఉన్నారని చెప్పారు. అసలు నాకు కన్ఫ్యూజ్ అయ్యాను, ఏమైంది అసలు పిల్లలకి ఎమర్జెన్సీకి ఎందుకు వెళ్ళిపోయారో, అసలు ఎక్కడున్నారు ఎమర్జెన్సీకి అంటే ఎమర్జెన్సీ అంటే మీకు అర్థమవుతుంది కదా, అంటే సీరియస్ కండిషన్ ఉంటేనే కదా ఎమర్జెన్సీకి వెళ్ళేది. సో అప్పుడు మాకు ఇక్కడ చిల్డ్రన్ ఎమర్జెన్సీ మెయిన్ ఎమర్జెన్సీ హాస్పిటల్కి నేను వెళ్ళాను, పరిగెత్తుకుంటూ వెళ్ళాను. వాళ్ళు నాకు అసలు యాక్సెస్ కూడా ఇవ్వలేదు, పిల్లల పేర్లు కూడా మార్చేసి మొత్తము కాన్ఫిడెన్షియల్ గా పిల్లల్ని పెట్టారు. సో నేను చాలా సేపు వెయిట్ చేశాను పిల్లల కోసం, అసలు అట్లీస్ట్ చూపిస్తారు అన్నట్టుగా, కానీ అసలు నాకు హెల్ప్ దొరకలేదు. ఎన్ని రోజుల పాటుగా మీ పిల్లలు మీ నుంచి దూరంగా ఉన్నారు? సో తర్వాత ఏం చెప్పారంటే పిల్లలకి వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేయలేకపోయారనమాట. అంటే పిల్లలు ఏం తింటారు ఏంటి అనేది అసలు వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళని ఎలా కేర్ చేయాలో కూడా వాళ్ళకి తెలియక పిల్లలు చాలా ఏడ్చి మొత్తము బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోయాయి 2 పిల్లలకి. సో దాని త్రూ వాళ్ళిద్దరిని ఎమర్జెన్సీలో పెట్టారు. సో తర్వాత నాకు కమ్యూనికేషన్ ఇచ్చి నాకు విజిటేషన్ స్టార్ట్ చేశారు, పిల్లల్ని హాస్పిటల్కి వెళ్ళి చూడడం. ప్లీజ్ రిపీట్, అసలు మీరు ఎన్ని రోజులు దూరంగా ఉన్నారు పిల్లలకి? పిల్లలకి నేను ఒక 1.5 month దూరంగా ఉన్నాను. కంప్లీట్ అంటే వాళ్ళ గురించి మీకు అసలు యాక్సెస్ లేదా? వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదా? యాక్సెస్ నేను చెప్పాను కదా, వాళ్ళు ఎమర్జెన్సీలో పడ్డాక అప్పుడు నాకు యాక్సెస్ ఇచ్చారు మదర్ గా. అంటే నేను రోజు పిల్లలకి మీరు రెగ్యులర్ గా పిల్లలకి థెరపీ ఇప్పించేవారు, మెడిసిన్ వేసేవారు, వాళ్ళకి ఏం తింటారు ఏంటి అనేది మీరు కన్న తల్లిగా మీకు తెలుసు. ఎప్పుడైతే DCS వాళ్ళు తీసుకెళ్లారో ఆ సమయంలో వాళ్ళకి తెలియదు ఏమి ఇవ్వాలనేది, వాళ్ళకి ఎలా కేర్ చేయాలో కూడా తెలియదు. ఎందుకంటే వీళ్ళకి చాలా కన్సర్న్స్, ఇప్పుడు ఆర్టిస్టిక్ చిల్డ్రన్ అన్నప్పుడు మా బాబుకి చాలా ఫుడ్ కన్సర్న్స్ ఉన్నాయి. వాడికి ఎలా అంటే వాడు ఫుడ్ తినేటప్పుడు కలర్, టెక్స్చర్, టెంపరేచర్ కూడా చూస్తారు. ఏదైనా చిన్న మైనర్ చేంజెస్ వచ్చినా, ఫుడ్ కలర్ లో చేంజ్ వచ్చినా, కొంచెం టేస్ట్ లో చేంజ్ వచ్చినా కూడా వాడు అసలు యాక్సెప్ట్ చెయ్యడు. సో అలాంటి ఫుడ్ కన్సర్న్స్ ఉన్నాయి వాడికి. అలా వాడు ఇండియన్ ఫుడ్ ఏ తింటాడు. సో వాళ్ళు అసలు అలాంటి ఫుడ్ వాళ్ళకి ప్రొవైడ్ చేయలేకపోయారు. సో దాని త్రూ ఏంటంటే 2 పిల్లలు ఎమర్జెన్సీలో పడిపోతే నాకు డైలీ విజిటేషన్ ఇచ్చారు. అంటే నువ్వు ఇలా వెళ్ళి పిల్లలకి ఫుడ్ కుక్ చేసుకొని వెళ్ళి తినిపించి నువ్వు పిల్లలతో టైం స్పెండ్ చేసి, అంటే అక్కడ మీరు వెళ్ళి కలిసేంత వరకు ఆ పిల్లలకి ఏం ఫుడ్ ఇవ్వాలో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఫుడ్ తినలేదు, వాళ్ళు కమ్యూనికేట్ చేయలేకపోయారు, నథింగ్. సో తర్వాత వాళ్ళ పిల్లలు ఇద్దరు 20 days హాస్పిటల్లోనే ఉన్నారు. 2 పిల్లలు 20 days హాస్పిటల్లోనే ఉన్నారు 2 పిల్లలు. సో తర్వాత నేనేం చేశానంటే ఇన్ ద మీన్ టైమ్ లో నేను కోర్టులో ఫైల్ చేసుకున్నాను నాకు పిల్లలు. ఈ 20 days లో ఈ 1 month లో మీరు విజిటేషన్ అవ్వడము, లేకపోతే ఈ 3 రోజుల పాటు పిల్లలు కనిపించకపోవడం, డే రోజు మీరు ఎప్పుడైతే బస్సు వస్తుంది పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వస్తారని ఎక్స్పెక్ట్ చేసే సమయంలో ఇవంతా టెన్షన్ అవుతారు. మీ భర్త మీతో పాటే ఉన్నాడా? ఆయన కనీసం ఆయన అభిప్రాయం ఏంటి, ఆయన రియాక్షన్ ఏంటి ఆ సమయంలో? అంటే చెప్పాను నేను ఇలా పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయారంటే, అంటే కొంచెం తను లేదు అన్నట్టుగా, అంటే విన్నట్టుగానే విన్నాడు, ఏదో సంథింగ్ నాతో ఉన్నట్టుగానే ఉన్నాడు, కానీ అంత తను ఫీల్ అవ్వట్లేదు. ఏదో పైకి అలాగే వెళ్ళారు కదా సరే చూద్దాం అన్నట్టుగా మాట్లాడాడు, కానీ అంత తను అంటే కన్సర్న్ అయినట్టు ఫీల్ అయినట్టు అయితే నాకు కనిపించలేదు. తను మామూలుగానే ఉంటున్నాడు. సో నేను పిల్లల కోసం నాకు సపరేట్ గా అటార్నీ త్రూ నేను ఫైట్ స్టార్ట్ చేశాను. అంటే సో మెయిన్ వాళ్ళ కన్సర్న్ ఏంటంటే ఫాదర్ ఈజ్ అబ్యూజివ్ ఫాదరు, మదరు. సో వాళ్ళు ఎలా ఫైల్ చేశారంటే మదర్ ఈజ్ అనేబుల్ టు టేక్ కేర్ ద చిల్డ్రన్ నీడ్స్ బికాస్ ఆఫ్ ద ఫాదర్స్ డొమెస్టిక్ వైలెన్స్. అంటే మదర్ పిల్లలకి ప్రాపర్ కేర్ ఇవ్వట్లేదు. సో ఫాదర్ డొమెస్టిక్ వైలెన్స్ చేస్తున్నాడు, తను పిల్లల్ని రక్షించలేకపోతుంది, తనను కూడా రక్షించుకోలేకపోతుంది అని వాళ్ళు పిటిషన్ ఫైల్ చేసుకున్నారు కోర్టులో. సో దానికోసమని నేను చాలా కోర్ట్ హియరింగ్స్ ఇన్ ద మీన్ టైమ్, అంటే పిల్లల హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా సో ఎవ్రీ 10 days ఒక కోర్ట్ హియరింగ్ అటెండ్ అవ్వడము. సో మీరు మీ పిల్లల్ని మీ దగ్గర తీసుకురావడం కోసం కోర్ట్ హియరింగ్స్ అటెండ్ అవ్వడం, కోర్టు దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేశారు. మీ భర్త ఏం సపోర్ట్ ఇచ్చాడు మీకు? అంటే నేను పిల్లలు కూడా లేరు అనే సిచ్యువేషన్ లో ఒక కడుపు కోతగా మీకు తెలుసు కాబట్టి, ఆ కడుపు బాధ మీకు తెలుసు కాబట్టి మీరు ప్రయత్నిస్తున్నారు. మీ హస్బెండ్ ఏం సపోర్ట్ ఇచ్చాడు మరి మీకు? తను అంటే ఎలాంటి సపోర్ట్ ఏమి ఇవ్వలేదు. తను నాతో ఉన్నట్టుగానే ఉన్నాడు, కానీ అంతగా తను ఫీల్ అయినట్టుగా కూడా నాకేం అనిపించలేదు. ఏదో ఉంటున్నాడు అంటే ఉంటున్నాడు, ఎవరన్నా వస్తే
మా పిల్లలు వెళ్ళిపోయారు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు, అంతే తప్పించి మామూలుగానే. సో అసలు నేను పిల్లల్ని ఎత్తుకు వెళ్ళిపోయాక అసలు నేను ఫుడ్ కూడా తినలేదు, అసలు పడుకోలేదు, ఫుడ్ తినలేదు. అసలు మీకు తెలుసు కదా పిల్లలంటే లేకుండా ఒక మదర్గా ఎంత సఫర్ అవుతాను అనేది. ఆ టైంలో అసలు నాకు ఎవ్వరు కూడా లేరు సపోర్టుగా. మా పేరెంట్స్ కానీ మా ఫ్యామిలీ కానీ అందరు ఇండియాలో ఉన్నారు. అసలు ఎంత ఏడ్చానంటే నాకు పిల్లలు లేకుండా అసలు వాళ్ళు ఎక్కడున్నారో ఏం తింటున్నారో యాజ్ ఎ మదర్గా చాలా కన్సర్న్ అయ్యాను. ఓకే, సో మీ పిల్లలు మళ్ళీ మీ దగ్గరికి ఎప్పుడు వచ్చారు మరి? ఇలా కోర్ట్ హియరింగ్స్ నేను అటెండ్ అవ్వకుంటూ నేను వాదించుకున్నాను, అంటే నా పిల్లలకి నేను ప్రాపర్ కేర్ ఇస్తాను, సో నా పిల్లలు నాకు ఇచ్చేయండి అంటే, సరే ఇస్తాం కానీ ఓన్లీ మదర్కే ఇస్తాము, అది కూడా మదర్కి దూరంగా అంటే ఫ్యామిలీకి దూరంగా ఉంటేనే మేము పిల్లల్ని ఇస్తాము. మేము ఒక సేఫ్టీ ప్లాన్ పెడుతున్నాము. సో ఆ సేఫ్టీ ప్లాన్ ఏంటంటే ఫాదర్కి కొన్ని డొమెస్టిక్ వైలెన్స్ కోర్సెస్ పెడతాము, యాంగర్ మేనేజ్మెంట్ కోర్సెస్ పెడతాము, కౌన్సిలింగ్ ఇస్తాము. తను ఈ కోర్సెస్ అన్ని కూడా కంప్లీట్ చేసి కోర్టులో తను సబ్మిట్ చేసుకోవాలి. అప్పుడు మేము ఫ్యామిలీతో కలుపుతాం అన్నట్టుగా వాళ్ళు కమ్యూనికేషన్ ఇచ్చి నాకు పిల్లల్ని ఇచ్చారు. అప్పుడు మా హస్బెండ్ అంటే మా దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతే ఇస్తామన్నట్టుగా ఇచ్చారు. తను వెళ్ళిపోయాడు. సో అప్పుడు పిల్లలు నా దగ్గరికి వచ్చారు. సో అలా పిల్లలు నా దగ్గరికి వచ్చాక ఒక 10 days తర్వాత అనుకుంటా తను అబాండెండ్ గా ఎవరికి చెప్పకుండా అబాండెండ్ గా వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ తో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని తను ఇండియాకి వచ్చేసాడు. ఇంకా సో ఎవరికి అంటే నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, కనీసం డిసిఎస్ వాళ్ళకి కూడా ఏం చెప్పలేదు. సో అలా ఇండియాకి వచ్చేసాడు. అప్పుడు నేను చాలా షాక్ అయ్యాను, అసలు ఏం జరుగుతుంది, ఇలా వెళ్ళిపోయాడు. అసలు నేను కంప్లైంట్ మిస్సింగ్ పర్సన్ కింద కంప్లైంట్ ఇచ్చాను ఇక్కడ పోలీసులకి. సో వాళ్ళకి కూడా ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. సో తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ త్రూ ఏం తెలిసిందంటే తను ఇండియాలో ఉన్నట్టు లేదు, తను ఇండియాలో ఉన్నట్టుగా వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు. ఇంకొక ఫ్రెండ్ ఏమన్నా అడ్వైజ్ ఇచ్చాడంటే, సో ఇలా మా హస్బెండ్ ఎక్కడున్నాడో నాకు తెలియట్లేదు అంటే I-94 చెక్ చేయండి. సో అలా చెక్ చేస్తే తను ఎక్కడున్నది తెలుస్తుంది అంటే నేను I-94 చెక్ చేశాను. అప్పుడు నాకు తను ఇండియాలో ఉన్నట్టుగా కన్ఫర్మేషన్ అయింది. సో అట్లా అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. తను వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి ఇలా ఎందుకు వచ్చేసావు, వాళ్ళు అంటే ఫ్యామిలీతో కలుపుతామన్నారు కదా, కోర్సెస్ అటెండ్ అయ్యి కొంచెము వాళ్ళకి సర్టిఫికేషన్స్ అన్నీ కూడా ఇస్తే ఫ్యామిలీతో కలుపుతారు కదా, సో మీరు ఇలా రావడం తప్పు కదా, తనకి అక్కడ వర్క్ ఆథరైజేషన్ కూడా లేదు, ఎలా టేక్ కేర్ చేస్తుంది ఇద్దరు పిల్లల్ని అని చెప్పి క్వశ్చన్ చేశారు వాళ్ళ ఫ్యామిలీని. వాళ్ళు ఏమన్నారంటే లేదు వెళ్తాము, ఒక 2 weeks లో వెళ్తానని చెప్పాడు. సో అట్లా తను ఇండియాకి వస్తే మళ్ళీ వీసాకి అటెండ్ అవ్వాలి. సో అందుకని మళ్ళీ వీసాకి అటెండ్ అవ్వడానికి కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అన్ని అరేంజ్మెంట్స్ చేశారు, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడం చెన్నైకి వెళ్తే. సో అలా అన్ని అరేంజ్మెంట్ చేశాక లేదు వీసాకి అటెండ్ అవ్వలేదు, ఏదో ప్రాబ్లం వచ్చిందని మళ్ళీ కమ్యూనికేట్ చేశాడు. సో తర్వాత నుంచి అసలు కమ్యూనికేషన్ ఆపేశాడు. సో మేము ఎంత వెళ్ళి అడిగినా, మా ఫ్యామిలీ మెంబర్స్ ఎంత వెళ్ళి అడిగినా కూడా సో ఎలాంటి కమ్యూనికేషన్ మాకు ఇవ్వలేదు. సో దాంతో మేము ఏం చేసామంటే NRI సెల్ వాళ్ళ సపోర్ట్తో మేము FIR ఒకటి ఫైల్ చేశాము. ఇలా కమ్యూనికేషన్ ఇవ్వట్లేదు, వీసాకు సంబంధించింది కూడా ఎలాంటి హెల్ప్ కూడా చేయట్లేదు సో అని చెప్పి, సో అప్పుడు మేము NRI సెల్తో అంటే వాళ్ళ హెల్ప్తో FIR ఫైల్ చేశాము. సో దాన్ని మళ్ళీ జనగాంకి ట్రాన్స్ఫర్ చేశారు లోకల్గా. సో అక్కడే మళ్ళీ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ అయింది. కానీ సో అంటే 1 year అవుతుంది, ఆల్మోస్ట్ 1 year నుంచి కూడా తను ఎలాంటి ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు పిల్లలకి కానీ. కనీసము వాళ్ళు DCS వాళ్ళు కమ్యూనికేట్ అవుతున్నారు, మీరు ఎప్పుడు వస్తారు, వస్తే మీకు అన్ని సర్వీసులు పెడతాము అంటే కౌన్సిలింగ్ ఇచ్చి అంటే ఫ్యామిలీతో కలుపుతాము అన్నట్టుగా వాళ్ళు కమ్యూనికేషన్ ఇస్తుంటే వాళ్ళకి ఏం చెప్తున్నాడు అంటే నేను 2 weeks లో వస్తాను, 3 weeks లో వస్తాను, 1 week లో వస్తాను అన్నట్టుగా చెప్తున్నాడు. సో ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళు నాకు ఒక సేఫ్టీ ప్లాన్ పెట్టారు. సో మా కన్సెంట్ లేకుండా నువ్వు ఎలాంటి కమ్యూనికేషన్ కూడా చేయకూడదు మీ హస్బెండ్తో, సో మేము చెప్పేంత వరకు కూడా ఎలాంటి కమ్యూనికేషన్ చేయకూడదు సో అని చెప్పి వాళ్ళు నాకు సేఫ్టీ ప్లాన్ పెట్టారనమాట. సో దాంట్లో ఏంటంటే కొంచెము లీగల్గా అందుకే నేను తన ఫేస్ కూడా రివీల్ చేయొద్దు అని చెప్పాను. సో అలా సో అందుకని ఏంటంటే వాళ్ళు పిల్లల్ని ఇచ్చే ముందే నాకు సేఫ్టీ ప్లాన్ పెట్టి ఇలా దానికి అగ్రి అయితేనే నాకు పిల్లల్ని ఇచ్చారు.
ఓకే, ప్రస్తుతం మీరు మీ పిల్లల్ని మీరే కేర్ తీసుకుంటున్నారు. నేనే కేర్ తీసుకుంటున్నాను. కాకపోతే సో రీసెంట్ గా అంటే పిల్లలు కొంచెం హై నీడ్ కేర్, మీకు చెప్పాను కదా, మా బాబు బయట పరిగెత్తుకుంటూ వెళ్ళడము, ఎలోపింగ్ బిహేవియర్ ఉంటుంది బాబుకి. సో హై నీడ్ కేర్ అంటే ఇప్పుడు తను 24/7 మానిటర్ చేయాలి. తను ఒక 3-4 అవర్సే పడుకుంటాడు నైట్. నాప్ కూడా తీసుకోడు. నైట్ అట్లీస్ట్ మాక్సిమం వాడు పడుకునేది 4 అవర్స్. ఇంకొకసారి అయితే అసలు మధ్యలోనే లేసేసి ఇంకా ఆడుతుంటాడు. సో ఇంకేంటంటే తన్ని ఎలా అంటే ఎప్పుడు మానిటర్ చేయాలి. తనకి ఏదైనా యాక్సెస్ వచ్చిందంటే జ్యూసెస్ తీసుకొని తలపైన పోసుకోవడము, మిల్క్ తీసుకొని తలపైన పోసుకోవడము, నాన్ ఫుడ్ ఐటమ్స్ తినడము, హ్యాండ్ వాషెస్ తింటాడు, శానిటైజర్స్ తింటాడు. సో సో నాన్ ఎడిబుల్ ఐటమ్స్ నాన్ ఎడిబుల్ ఐటమ్స్ కూడా వాడికి ఐడియా తెలియదు. వాడికి ఏది పడితే అది తినేస్తుంటాడు. అంటే హైలీ సుమ గారు మనతో పాటుగా POW సంజయ్ గారు ఉన్నారు. తను మహిళల పట్ల జరిగేటువంటి ఇటువంటి విషయాలపైన ఎప్పటికప్పుడు రెస్పాండ్ అవుతుంటారు. ఒకసారి నేను POW సంజయ్ గారిని ఫోన్లో తీసుకుంటాను. సంజయ్ గారు చెప్పండి. రైట్ మేడం, ఇక్కడ తన భర్త తనని వివాహం చేసుకున్నాడు, అమెరికాకు వెళ్ళిపోయారు, అక్కడ పిల్లలు పుట్టారు, తర్వాత మధ్యలో ఇక్కడికి వచ్చి కొన్ని రోజుల పాటు ఇక్కడే ఉండిపోయారు, మళ్ళీ వెళ్ళారు. సో ఇప్పుడు ఏం జరిగిందని అంటే ఇద్దరు పిల్లలు కూడా డిసేబుల్డ్, వాళ్ళిద్దరూ మాట్లాడలేరు, చెప్పలేరు, ఏం జరగదు. సో ఆ భార్య పిల్లల్ని అక్కడే వదిలేసి భర్త ఇండియాకి వచ్చేసారి ఇక వెళ్ళడం లేదు, వాళ్ళు అక్కడి నుంచి రావడానికి వీలు కావడం లేదు. ఒక రకంగా ఒక నిస్సహాయ పరిస్థితిలో, అచేతన పరిస్థితిలో ఆ భార్య పిల్లలు ఉన్నారు. సో ఏం చెప్తారు మీరు? ఈ ఇష్యూ అంతా మేము కూడా ఫాలో అవుతున్నదే అండి చాలా రోజులుగా. సుమా మాకు తెలుసు. ఓకే, అయితే ఇది అమ్మాయి చక్కగా బీటెక్ చదువుకున్న పిల్ల, అరేంజ్డ్ మ్యారేజ్. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అమ్మాయికి ఇష్యూస్ ఉన్నాయి, పెళ్లిలో ఉన్నాయి. పెళ్లిలో కట్నం డిమాండ్ల కాడ నుంచి మొదలెడితే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సరే, ఆ ఇష్యూస్ అన్నీ పెద్దలు నిలబడో లేదో మొత్తంగా రిజాల్వ్ అయ్యో అవ్వకో యుఎస్ వెళ్ళారు. అక్కడ ఇద్దరు పిల్లలు పుట్టారు. త్రూ అవుట్ ఆ అమ్మాయి వేధింపులను ఎదుర్కొంది. అతనికి చాలా అసలు యాంగర్ మేనేజ్మెంట్ లేదు, కోపం, అంత భయంకరమైన కోపంతో ఆయన భార్యని పిల్లల్ని ఎప్పుడంటే అప్పుడు కొడుతూ చాలా ఇష్యూస్ జరిగాయి వాడి మధ్య. ఈ అమ్మాయి ఎప్పుడు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. పిల్లల ఒంటి మీద ఉన్న బ్రూసెస్ తో, దెబ్బలతో, లేదా పిల్లలు స్కూల్లో రివీల్ చేసిన ఇన్సిడెంట్స్ ని బట్టి మొత్తంకైతే అది చాలా పెద్ద కేసు అయిపోయింది. ఆ తర్వాత అతని మీద కేసు అయింది. ఆమె అనేక సార్లు అతన్ని రక్షించడానికి కూడా 1-2 టైమ్స్ ట్రై చేసింది. చివరికి తన చేయి కూడా దాటింది. ఎందుకంటే అక్కడ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. చైల్డ్ వెల్ఫేర్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ స్కూల్ ద్వారా వాళ్ళకి రెఫర్ అయ్యి వాళ్ళు ఇండిపెండెంట్ గా దాన్ని హ్యాండిల్ చేసి, ఆ పిల్లల మీద వైలెన్స్ ఉంది, తల మీద ఉంది, పిల్లల మీద ఉంది. కానీ ఈ అమ్మాయి కాపురం నిలబడాలనో లేదా పిల్లలు అక్కడ ఉండాలి, ఈ అమ్మాయి స్టేటస్ కూడా లేదు. చాలా పోరాడింది. కానీ అతని మీద కేసు అయింది. అతను అక్కడి నుంచి ఇండియా వచ్చాడు, వీళ్ళు కూడా వచ్చారు, ఇక్కడ వేరే కాపురం పెట్టారు, ఏదో ఇల్లు కూడా ఒకటి కొన్నారు లోన్ మీద, బ్యాంక్ లోన్ మీద. ఇక్కడ అసలు పిల్లలిద్దరు ఆర్టిజం, డిజేబుల్డ్ అనే మనం అనక్కర్లేదు కానీ ఆర్టిజం. ఓకే, దే ఆర్ ఫిజికలీ ఛాలెంజ్, మెంటలీ ఛాలెంజ్ చిల్డ్రన్. అక్కడ వాళ్ళకి చాలా సపోర్టివ్ సిస్టమ్ ఉండింది. తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ స్కూల్కి వెళ్తూ కూడా స్టేట్ సపోర్ట్, అంటే ఇట్లాంటి పిల్లలకి ఇచ్చే సపోర్ట్ ఏదైతే ఉందో, వెల్ఫేర్ కానీ, సపోర్ట్ కానీ, కేర్ కానీ, ఆ ఎడ్యుకేషన్ కానీ అక్కడ దొరికింది. కానీ ఇక్కడ దొరకల. ఎఫర్ట్ చేయలేనంత కాస్ట్ ఉంది, ఒకవేళ ఉన్నా దొరకల. ఆ సిచ్యువేషన్లోనే ఆ అమ్మాయి మళ్ళీ తిరిగి వెళ్ళింది. ఇతను వెళ్లకుండా వస్తా అని చెప్పి అక్కడ చాలా కేసులు ఉన్నాయి అతని మీద. అతను అక్కడికి వెళ్ళాడు, పిల్లల బాధ్యత తీసుకోడు. ఈ అమ్మాయి వెనక్కి వెళ్ళాక అక్కడ పిల్లల్ని పోషించుకోవడం చాలా పెద్ద పని. ఇతను ఏ సపోర్టు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు అతని పిల్లలు అతను నేరం చేశాడు. అతను ఫిజికల్ అబ్యూస్కి పాల్పడ్డాడు, మెంటల్ అబ్యూస్కి పాల్పడ్డాడు, భయంకరమైన వైలెన్స్, తల్లిని కొట్టాడు, పిల్లల్ని కొట్టాడు. అన్ని తప్పులు అతను చేశాడు. కానీ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడింది, డిస్టర్బ్ అయింది. కనీసం దాన్ని తిరిగి ఇండియాలో అయినా నిలబెట్టుకునే ప్రయత్నం చేయాల.
అట్లాంటి స్థితిలో ఒంటరిగా తన పిల్లల్ని పోషించడం, ఇక్కడున్న కండిషన్స్లో వాళ్ళకి మెరుగైన వైద్యం, ఎడ్యుకేషన్ ఇవ్వడం కష్టం కాబట్టి బ్యాక్ వెళ్తే అతను వస్తా అని అతను ఎంతకాలం పోలేదు. మేమందరం కూడా ఇంటర్వ్యూన్ అయ్యి మాట్లాడడానికి ట్రై చేశాం. వాళ్ళ సొంత బాబాయి మమ్మల్ని కాంటాక్ట్ చేశాడు. ఆయన ఉపాధ్యాయ ఉద్యమాల్లో ఉన్న వ్యక్తే. మేము చాలా ట్రై చేశాం, మా దగ్గరికి రానన్నాడు. ఇవన్నీ జరిగాయి. పోలీసు ఎన్ఆర్ఐ సెల్కి ఇచ్చాము, చాలా మందికి లెటర్లు పంపించమని సలహా ఇచ్చాము, గైడ్ చేస్తూ వచ్చాము. ఆ క్రమంలో ఆ పిల్లలు యాక్చువల్గా తండ్రి పోనేలేదు. ఈ తండ్రి అక్కడికి వచ్చి ఆ పిల్లల్ని పోషించినా పర్లేదు, లేదా ఇక్కడ ఉండి ఆ సపోర్టివ్ సిస్టమ్ ఏదన్నా ఉంటే బాగుండని ఆ అమ్మాయి స్ట్రగుల్ చేస్తున్న టైంలో ఏం జరిగిందేమో, ఆ పిల్లలు యాక్చువల్గా ఆన్ అండ్ ఆఫ్ ఒకసారి పూర్తిగా వాడు ఐసీయూలో ఉండి ఆ పిల్లలని అంటే ఆ తల్లికే తెలుసు వాళ్ళకి ఏ ఫుడ్ పెడితే వాళ్ళు సర్వైవ్ అవుతారు, బాగుంటారు. అంటే స్టేట్ సపోర్ట్ అవసరం, ఎడ్యుకేషన్ కానీ మిగతా వాటికి. కానీ వాళ్ళకి వండి పెట్టుకుని వాళ్ళకి టైం ఎట్లా పెడుతూ ఉంటుందో ఆ తల్లికే తెలుసు. కానీ స్టేట్ అంటే అక్కడున్న చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు తీసేస్తున్నారు. అప్పుడు ఆ పిల్లలు ఐసీయూ చేసే స్టేజ్లో తిరిగి ఇచ్చారు. మళ్ళీ తను స్ట్రగుల్ అవ్వడం మొదలుపెట్టి అందరి సపోర్ట్ తోటి తన కష్టం ఏదో ఒక రకంగా స్ట్రగుల్ అవుతూ ఇటు భర్త మీద పోరాటం చేస్తూ పిల్లల్ని, ఎందుకంటే మళ్ళీ ఇచ్చారు కాబట్టి మళ్ళీ చాలా స్ట్రగుల్ అవుతున్న టైంలో మళ్ళీ అతనైతే పోలేదు కానీ వచ్చాడని ఒక మాట ఏదో వాళ్ళు తెలియకంటే మళ్ళీ ఆ పిల్లల్ని లాగేసుకున్నారు. అప్పుడు ఆ అమ్మాయి ఎంత సఫర్ అయిందో మాకు తెలుసు. అంటే ఆ పిల్లల్ని కాపాడుకుంటూ జీవితం అంతా నెట్టుకొస్తున్నటువంటి అమ్మాయి ఆ పిల్లలు దూరం అయినప్పుడు, అంటే అక్కడ ప్రభుత్వం సంరక్షణలోకి వెళ్ళిపోయినప్పుడు, ఆ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు తను చాలా స్ట్రగుల్ అయింది, ఏడ్చుకుంటూ మా అందరూ కూడా చెప్పింది. అవన్నీ ఒక దాని తర్వాత ఒకటి అటెండ్ అవుతున్న క్రమంలో ఆ ఇద్దరు చాలా భయంకరమైన మళ్ళీ హెల్త్ కండిషన్స్, మళ్ళీ అక్కడ వాళ్ళు ఎవ్రీ టైం వాళ్ళు మేనేజ్ చేయలేని స్థితిలో ఆ పిల్లల్ని తిరిగి తనకు అప్పచెప్పడం జరిగింది. ఇది రెండోసారి అట్లా, గతంలో అట్లా జరిగింది, మళ్ళీ తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి స్టేజ్లో అంటే వాళ్ళ హెల్త్ కండిషన్స్ వర్స్ట్గా ఉన్న టైంలో ఆమెని తిరిగి అప్పచెప్పారు ఆ పిల్లల్ని. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి అని కనుక చూసినట్లయితే ఆ పిల్లలు ఒకసారి ఆ పిల్లలు ఇద్దరు తల్లి దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఆ పిల్లల్ని అక్కడ ఉండి పోషించడానికి ఆమెకు స్టేటస్ లేదు. ఈ పీరియడ్ అంతా కూడా ఆమెకు స్టేటస్ లేదు. వాళ్ళని పోషించడానికి తగిన ఆర్థిక స్తోమత లేదు. అక్కడ ఎడ్యుకేషన్ కానీ కొన్ని సపోర్టివ్ సిస్టమ్స్ ఉన్నాయి, నిజానికి మన ఇండియా కన్నా బెటర్గా ఉన్నాయి. కానీ ఆమె అక్కడ ఉండడానికి నాకు స్టేటస్ లేదు. సో ఈ సిచ్యువేషన్ ఎంత వల్నరబుల్ కండిషన్లో ఉంది. కాబట్టి మన ప్రభుత్వం సపోర్ట్ చేయాలి. సంజయ్ గారు, ఇక్కడ కూడా ఫిర్యాదు అందించారు ఎన్ఆర్ఐ సెల్ వాళ్ళ సహాయంతో. ఇక్కడ కూడా కంప్లైంట్ ఫైల్ అయింది. ఇక్కడ ఎక్కడెక్కడికి ఇచ్చారు, చాలా తిరిగారు. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ బాబాయ్ అవన్నీ నాకు తెలుసు. ఓకే. సో ఈ కండిషన్స్ లో అమ్మాయి కంటిన్యూగా స్ట్రగుల్ చేస్తూనే ఉంది. అవసరమైన సపోర్టివ్ సిస్టమ్ ఆ అమ్మాయికి దొరకలేదు. ఇక్కడ దొరకలేదు, అక్కడ దొరకలేదు. వ్యక్తులుగా మేము గైడ్ చేస్తున్నాం, కొంత సహాయం చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇక్కడ అతను ఎట్టి పరిస్థితుల్లో ఇన్వాల్వ్ అయ్యి పిల్లలకు సంబంధించిన మంచి చెడులని చూడడానికి అతను సిద్ధంగా లేడు. ఓకే. సో ఈ సంఘటన మీకు పూర్తిగా అవగాహన ఉంది, మా కన్సిడరేషన్లో ఉందని మీరు అంటున్నారు కాబట్టి, సో ఇప్పుడు ఆ భర్తకి ఏంటి అసలు ఇప్పుడు ఆ పిల్లల్ని ఎలా తీసుకురావాలి ఇక్కడికి, లేకుంటే ఆ భార్యకి ఎటువంటి సహాయం చేయాలి, ఇవన్నీ కూడా ప్రభుత్వాలు కొంత సహాయం చేయాలని అడుగుతున్నారు. సో భర్తను ఎప్పుడైనా మందలించారా? భర్తను ఎప్పుడైనా అటు తల్లిదండ్రులు అడుగుతున్నారు, సో పోలీసులు ఎవరైనా కన్సర్న్ తీసుకోవడం కానీ భర్తని క్వశ్చన్ చేయడం జరిగింది ఎక్కడైనా? వీళ్ళ పెళ్లికి ఉన్న పెద్ద మనుషుల ద్వారా చాలా ప్రయత్నాలు చేశామండి. వీళ్ళ పెళ్లి మధ్య ఉన్న పెద్ద మనుషుల ద్వారా, ఇంకా మధ్యలో ఉన్న కుటుంబాల ద్వారా ఎప్పుడు వస్తామంటారు, దగ్గరకు వస్తుంది. వరంగల్లో ఎన్నో రకాలుగా ట్రై చేశారండి పంచాయతీలు పెట్టడానికి. మాకు డేట్లు ఇచ్చాం, మేము డేట్లు ఇచ్చాం, మాతో డేట్లు తీసుకున్నారు.
చివరి నిమిషంలో అతను రానంటాడు. ఓకే సంజయ్ గారు, ఒకసారి మీరు అన్ని ప్రయత్నాలు చేశారన్నారు కదా, ఒక్కసారి నేను సుమ గారితో మాట్లాడతాను. మీరు హోల్డ్లో ఉండండి, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను నేను. సుమ గారు, ఇప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో సంజయ్ గారు కూడా చాలా క్లియర్గా ప్రభుత్వాలే సహాయం చేయాలంటున్నారు కదా. సో మీ భర్త రెస్పాండ్ అవ్వడం లేదు, రావడం లేదు. మీ భర్త ఇక్కడ, మీ పిల్లలతో సహా మీరు అక్కడ ఉన్నారు, వారిని పోషించలేక ఒక రకంగా ఫైనాన్షియల్ ఇబ్బందులు కూడా ఉంటాయి కాబట్టి. సో మీరు ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? డైరెక్ట్గా మీ రిక్వెస్ట్ ఏంటి? ఇప్పుడు మీ డిమాండ్ లేకపోతే మీ వర్షన్ ఏంటి? ఇప్పుడు ఏం చేశాడంటే యుఎస్ లో తను ఇక్కడ 15 years ఉన్నప్పుడు తను అంటే 2019 వరకు కూడా తను ఏం చేశాడంటే తనకు వచ్చిన శాలరీ మొత్తము అంటే ఇక్కడ ఎక్స్పెన్సెస్ పోను తన క్రెడిట్ కార్డ్స్ ఓపెన్ చేసి అంటే 80K వరకు క్రెడిట్ కార్డ్స్ ఓపెన్ చేసి వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ ఫాదర్ అకౌంట్లకి, వాళ్ళ సిస్టర్ అకౌంట్లకి జూమ్ తో మనీ పంపించాడు మొత్తం వాళ్ళకి. సో నా దగ్గర మీకు కావాలంటే ఫార్వర్డ్ చేస్తాను. జూమ్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి, 15 years ఆఫ్ జూమ్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి. సో అప్పుడు నేను క్వశ్చన్ చేశాను, మీరు ఇలా ఎందుకు పంపుతున్నారు వాళ్ళకి మనీ అంటే ఏం చెప్పాడంటే వాళ్ళు మన పేరు మీద ప్రాపర్టీ కొంటున్నారు, అంటే నా పేరు మీద ప్రాపర్టీ కొంటున్నారు అని చెప్పాడు. సో అప్పుడు మేము 2019 లో ఇండియాకి వచ్చినప్పుడు మన పేరు మీద ప్రాపర్టీ ఉంది కదా, కొన్నారన్నారు కదా, హైదరాబాద్ లో హౌస్ ఉంది కదా అంటే లేదు, అది వాళ్ళ పేరెంట్స్ మీద రిజిస్టర్ చేసుకున్నారు. అంటే తనే కావాలని దగ్గరుండి వాళ్ళ పేరెంట్స్ మీద దాన్ని రిజిస్టర్ చేపించాడు. ఇట్లా పంపించిన డబ్బుతో హౌసింగ్ అంటే వరంగల్లో కూడా హౌస్ ఉంది, పైన కన్స్ట్రక్షన్ చేశారు. సో అది కూడా వాళ్ళ పేరెంట్స్ మీదే పెట్టాడు. ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అడిగి ఏదో ఒక ప్రాపర్టీ అన్న పిల్లలకి ఇవ్వండి, కనీసము ఇక్కడ నాకు సర్వైవ్ అవడానికన్నా హెల్ప్ అవుతుంది అంటే కూడా లేదు, నా పేరు మీద ఒక్క ప్రాపర్టీ కూడా లేదు, అన్ని మా చెల్లె పేరు మీద, మా అమ్మ నాన్న పేర్ల మీద ఉన్నాయని చెప్పాడు. సో అంటే తను ప్లాన్డ్ గా, ఇది నాకు తెలియదు. సో స్టార్టింగ్ నుంచి కూడా తను వచ్చిన డబ్బులు మొత్తము వాళ్ళకే ట్రాన్స్ఫర్ చేసి సో ప్లాన్డ్ గా చేశాడు, అన్ని వాళ్ళ పేర్ల మీదనే పెట్టడం. సో నా దగ్గర అంటే నేను పోలీసులకు కూడా పెట్టాను జూమ్ ట్రాన్సాక్షన్స్ అన్ని వాళ్ళకి పంపించిన 15 years ఆఫ్ జూమ్ ట్రాన్సాక్షన్స్ మీకు ఫార్వర్డ్ చేస్తాను కావాలంటే. సో నా పేరు మీద కూడా క్రెడిట్ కార్డ్స్ ఓపెన్ చేసి నన్ను బ్యాంక్రప్సీ చేసి ఆ డబ్బుల్ని కూడా పంపించాడు. సో అట్లా సో అంటే మీరు చూడండి, ఇప్పుడు మేము అడిగి మా ఫ్యామిలీ మెంబర్స్, మా బాబాయ్ వాళ్ళు అడిగినా కూడా, అందరూ కలిసి అడిగినా కూడా లేదు, నా దగ్గర అసలు ఏమీ లేదు, నా ప్రాపర్టీ నా పేరు మీద అసలు ఏమీ లేదు, నాకు అసలు జాబే లేదని చెప్తున్నాడు. బట్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్? ఇప్పుడు మీరు ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు? మీ డిమాండ్ ఏంటి? అట్లీస్ట్ మా పిల్లలకి కనీసము వాళ్ళు ఏదన్నా ఒక ప్రాపర్టీ అని ఇవ్వాలి కదా, డిజేబుల్ పిల్లలు కదా, వాళ్ళకి వరంగల్లో హౌసింగ్ ఉంది, ఒక 4 crores హౌస్ ఉంది, వడ్డేపల్లి టీచర్స్ కాలనీలో లైక్ phase 1 లో వాళ్ళకి హౌస్ ఉంది. సో దాన్ని వాళ్ళ అమ్మకానికి పెట్టారు. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా వాళ్ళకి హౌసెస్ అంటే ప్రాపర్టీ ఉంది, ఇంకా కొన్ని ల్యాండ్స్ కూడా ఉన్నాయి, కానీ ఏవి కూడా నా పేరు మీద లేవు అని చెప్తున్నాడు. సో కనీసం ఏదో ఒక ప్రాపర్టీ అన్న పిల్లలకి ఇస్తే ఫైనాన్షియల్ గా కూడా హెల్ప్ అవుతుంది అనేది నేను అదొకటి ఎక్స్పెక్ట్ చేశాను. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నాకు గవర్నమెంట్ హెల్ప్ చేయాలి బేసిక్ గా నేను ఇండియాకి రావాలంటే. సో ఇది చాలా లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి ఇక్కడ, లీగల్ బ్యారియర్స్ ఉన్నాయి. నేను ఒక 4-5 months నుంచి అందరి గవర్నమెంట్ అఫీషియల్స్ కి, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దగ్గర నుంచి ఒక 12 departments కి నేను కంటిన్యూస్ గా మెయిల్స్ పెట్టాను, ఈమెయిల్స్ పెట్టాను, లెటర్స్ పంపించాను, ట్విట్టర్ లో ట్యాగ్ చేశాను. ఎక్కడ నాకు ఎలాంటి రెస్పాన్స్ కూడా ఎవ్వరూ రెస్పాండ్ అవ్వట్లేదు. నా సిచ్యువేషన్ ఇలా ఉంది, ఒక సింగిల్ మదర్ గా నేను ఇక్కడ ఫైట్ చేస్తున్నాను. నాట్ ఓన్లీ అంటే సిస్టమ్ తోనే ఫైట్ చేస్తున్నాను ఇక్కడ. అంటే నా పిల్లల్ని తెచ్చుకోవడం అంటే సామాన్యమైంది కాదా కదా. నేను ఒక 1 year నుంచి కోర్ట్ హియరింగ్స్ అటెండ్ అవుతున్నాను, చాలా కోర్ట్ హియరింగ్స్ అటెండ్ అవుతూ నేను ఫైట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ అందరికీ తెలుసు నా సిచ్యువేషన్. నేను ఉన్న ఈ అరిజోనాలో అడిగితే నేను అంటే ఇలా ఫైట్ చేస్తున్నాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇంకోటి ఏంటంటే మా పేరెంట్స్ రీసెంట్ గా వచ్చారు. ఇప్పుడు వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ చైల్డ్ సేఫ్టీ వాళ్ళు ఏం చెప్పారంటే, లేదు నీకు హై నీడ్ కేర్ పిల్లలు, నీకు ప్రాపర్ గా నువ్వు వీళ్ళని కేర్ చేయలేవు, వీళ్ళకు. గవర్నమెంట్ నుంచి మీరు ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు? గవర్నమెంట్ ని ఏ రకంగా రిక్వెస్ట్ చేస్తున్నారు? సో మీ రిక్వెస్ట్ ఏంటి? ఫస్ట్ గవర్నమెంట్ కి మీరు అపీల్ చేసుకోండి, ఏంటది అనేది. My humble request to kindly support us returning to India all together. So I'm humbly requesting CM sir, please help us to return India all together. Okay. So నాకు ఇంకొకటి ఏంటంటే, నాకు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. నేను బ్యాచిలర్స్ డిగ్రీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేశాను, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కూడా చేశాను, ప్లస్ ఇక్కడ కూడా క్వాలిటీ అనలిస్ట్ గా చేశాను. నేను ఇక్కడ పిల్లల ఆటిజం పైన ఒక 12 courses చేశాను, నాకు సర్టిఫికేషన్స్ ఉన్నాయి.
సో నాకు ఏదైనా ఇండియాకి వచ్చేస్తే నాకు ఒక జాబ్ ఆపర్చునిటీ, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, నాకు ఆఫర్ లెటర్ కనుక ఇవ్వగలిగితే నేను ఇక్కడ వాళ్ళకి చూపించాలి. నేను ఇలా నాకు అలా ఆఫర్ లెటర్ ఉంది అంటే నేను పిల్లల్ని, వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, నువ్వు పిల్లల్ని ఇండియాకి తీసుకెళ్తే నువ్వు సోలే కేర్ గివర్ కదా, నువ్వు ఎలా కేర్ చేస్తావు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ నీకు ఏముంది, నీకు ఏదైనా జాబ్ ఉందా, లేకపోతే ఇలా అడుగుతున్నారు. సో నేను ఆ ఆఫర్ లెటర్ వీళ్ళకి నేను చూపించాలి కోర్టులో, నెక్స్ట్ కోర్ట్ హియరింగ్ లో ఇలా నాకు ఆఫర్ లెటర్ ఉంది, నాకు జాబ్ ఆపర్చునిటీ ఉంది, నేను ఇండియాకి వెళ్ళగానే ఇలా పిల్లల్ని నాకు కేర్ చేసుకోగలుగుతాను, వాళ్ళకి ప్రాపర్ థెరపీలు, స్కూలింగ్ కూడా నేను ప్రొవైడ్ చేయగలుగుతాను అని వాళ్ళకి నేను కోర్టులో అష్యూరెన్స్ ఇవ్వాలి. సో అందుకని నాకు ఎంప్లాయ్మెంట్ అసిస్టెంట్స్ కనుక, జాబ్ ఆపర్చునిటీ కనుక ఇవ్వగలిగితే నాకు చాలా హెల్ప్ అవుతుంది. నేను సీఎం సార్ని, సార్ ప్లీజ్ హెల్ప్ అస్, ప్లీజ్ సపోర్ట్ అస్. ఇంకొకటి కూడా ఏంటంటే ఐఎమ్ కైండ్లీ లైక్ సిన్సియర్లీ రిక్వెస్టింగ్ డీజీపీ సార్, ప్లీజ్ seize my husband passport because he already like abandoned us. He completely so he's not taking care of children's responsibility since 1 year also. So like he's trying to escape all of his responsibilities, and also when we return to India also he's trying to escape from the country. So that is my main concern. Right. Please try to. సుమ గారు, బహుశా ఈ వీడియోని గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఎవరైనా చూస్తే ప్రస్తుతం సుమ గారు యూఎస్లో ఉన్నారు, తన భర్త భార్య పిల్లల్ని అక్కడే వదిలేసి ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. డీజీపీ గారికి రిక్వెస్ట్ చేస్తోంది సుమ గారు. సో డీజీపీ గారు రిక్వెస్ట్ చేస్తున్నారు, నా భర్తని వదిలేసి వచ్చారు, తనపైన ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, ఛార్జ్ షీట్ ఫైల్ అయింది, తనని వెంటనే సీజ్ చేయండి, తనని అరెస్ట్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఎవరైనా గవర్నమెంట్ ఆఫీషియల్ కనుక చూస్తున్నట్టయితే డెఫినెట్గా ఈ వీడియో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు చేరుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బికాస్ తను ఒక నిస్సహాయ పరిస్థితిలో, అచేతన పరిస్థితిలో, ఎవరు లేనటువంటి ఒక సిచ్యువేషన్లో ఉండిపోయింది. సుమ గారు, ఇక్కడ ఇద్దరు పిల్లలు కూడా అమెరికా సిటిజన్స్ కదా, వాళ్ళు రావాలంటే లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఏదైనా? అంటే వాళ్ళు గవర్నమెంట్ నుంచి అష్యూరెన్స్, అంటే పిల్లలు ఇండియాకి వస్తే వాళ్ళకి ఎలాంటి సపోర్టివ్ సిస్టమ్ ఉంది, అంటే వాళ్ళకి ప్రాపర్ గా స్కూలింగ్ ఎక్కడ, థెరపీలు ఎక్కడ, వాళ్ళకి అంటే సో వాళ్ళకి అంటే బేసిక్ గా ఒక హోమ్ స్టడీ రిపోర్ట్ అవసరం అన్నమాట. సో అక్కడ అంటే ఇండియాలో ఇలాంటి సపోర్టివ్ సిస్టమ్ ఉంది, ఇక్కడ స్కూల్కి వెళ్తారు, ఈ థెరపీలు తీసుకుంటారు, ఇక్కడ హాస్పిటల్కి వెళ్తారు, వీళ్ళకి అంటే పిల్లలకి డిజేబిలిటీ ఉంది కాబట్టి చాలా డాక్టర్ని ఫాలో అప్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని వాళ్ళు ఇలా అష్యూరెన్స్ అడుగుతారు. దానికోసం అని నాకు హోమ్ స్టడీకి కొంచెం హెల్ప్ కావాలి గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గర నుంచి. సో ఆ హోమ్ స్టడీ కనుక వాళ్ళు నాకు హెల్ప్ చేస్తే దెన్ నేను దాన్ని కోర్టులో చూపించగలుగుతాను. సో అట్లా నాకు వాళ్ళు పిల్లల్ని ఇండియాకు పంపించగలుగుతారు. సో బట్ ఎప్పుడు మీకు హియరింగ్ ఎప్పుడు ఉంది మళ్ళీ? అంటే ఇంకొక 15 days లో ఉంది హియరింగ్. రైట్, డెఫినెట్గా ఈ వీడియో ముఖ్యమంత్రి వరకు చేరుతుంది. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా రియాక్ట్ అవుతారని నేను భావిస్తున్నాను. డెఫినెట్గా జరగాలని కోరుకుంటున్నారు. బికాస్ మీరిద్దరు పిల్లలతో బాధపడుతున్నారు అక్కడ. ఆర్టీవీ వాళ్ళని కూడా మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు నాకు, ఇలా నా స్టోరీని బయటకు తీసుకురావడానికి కూడా చాలా హెల్ప్ చేశారు. సో ఐ గ్రేట్లీ అప్రిషియేట్ యువర్ హెల్ప్. సో ప్లీజ్ హెల్ప్ అస్ ఆల్సో. డెఫినెట్లీ ఆర్టీవీ సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది. మీలాంటి వాళ్ళ పక్షాన డెఫినెట్గా ఆర్టీవీ నిలబడుతుంది. ఒకసారి మీ పేరెంట్స్ ఉన్నారా? పేరెంట్స్తో కూడా మాట్లాడవచ్చు నేను, డోంట్ మైండ్? పేరెంట్స్ ఒక్క నిమిషం, పేరెంట్స్ ని కనెక్ట్ చేస్తాను. ఒకసారి మీ ఫాదర్ వైపుగా కెమెరా రొటేట్ చేయండి. నమస్కారం అండి, మీ పేరు? నేను సుమా తండ్రిని. నా పేరు ఎర్ర వీరయ్య. మళ్ళీ ఒకసారి చెప్తారా? నేను సుమా తండ్రి ఫాదర్ని. ఓకే, నా పేరు ఎర్రగుంట వీరయ్య. ఎస్, వీరయ్య గారు, ఎన్ని రోజులు అవుతోంది మీ కూతురు దగ్గరికి వెళ్ళి? నేను స్కూల్ రిటైర్ హెడ్ మాస్టర్ని. ఓకే, తర్వాత రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చింది నాకు. ఓకే, సో ఇప్పుడు మీ కూతురు దగ్గరికి వెళ్ళి ఎన్ని రోజులు అవుతోంది? మీ అల్లుడి పైన కేసు నమోదైంది, మీ అల్లుడు మీ కూతుర్ని, మీ మనవడు మనవరాలను అక్కడే వదిలేసి వచ్చేసాడు. సో ఇప్పుడు మీ బాధ ఏంటి? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము ఇక్కడ పిల్లలు DCS లో వాళ్ళు తీసుకెళ్లారు, పిల్లలు తినటం లేదు అని మా అమ్మాయి, మా కూతురు ఏడ్చుకుంటూ మాకు ఫోన్ చేస్తా ఉంటే మా మనసు అంతా బాధపడి, నేను 80 సంవత్సరాలు ఉన్నాను, నా భార్య 70 పైన ఉంది, అయినా మేము ఈ ఎన్నో ఇబ్బందులకు ఓర్చుకొని మేము ఆ జనగామ నుండి ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత
నేను ఇక్కడ పిల్లల్ని చూసుకోవాలి అని అంటే కొన్ని కోర్సులు అవసరం అని అంటే నేను కూడా కష్టపడి పిల్లల చైల్డ్ కేర్, చైల్డ్ బిహేవియర్, చైల్డ్ కేర్ సిస్టమ్, ఈ 3 టెస్టులు పాస్ అయ్యాను కష్టపడి, రాత్రింబగళ్ళు కష్టపడి పాస్ అయ్యి చిల్డ్రన్ కేర్ వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకొని 3 గంటలు వాళ్ళతో ఫైట్ చేసి హెడ్ మాస్టర్ని, రిటైర్ హెడ్ మాస్టర్ని, మా ఫ్యామిలీ మొత్తం టీచర్ ఫ్యామిలీ, మా తమ్ముడు కూడా ఒక హెడ్ మాస్టర్, స్టేట్ టీచర్స్ ప్రెసిడెంట్ ఆయన అక్కడ, మా అల్లుళ్ళు అందరూ కూడా మా మొత్తం ఫ్యామిలీ ఒక 20 మంది టీచర్లు ఉన్నారు. మాకు ఎడ్యుకేషన్ అంటే ఏంది, పిల్లల్ని వాళ్ళు చైల్డ్ కేర్ వాళ్ళు తీసుకుపోయి ఎక్కడో హోమ్స్ లో వేసి స్కూల్ కు పంపటం లేదు వాళ్ళు. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత 1 month కూడా స్కూల్ కు పంపకుండా హోమ్స్ లో పెట్టారని తెలిసి నేను చాలా గట్టిగా అడిగాను వాళ్ళని, మీరు చైల్డ్ కేర్ చేస్తున్నారు అంతేగాని మరి వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, వాళ్ళ హెల్త్ ఏంటిది, మీరు అమ్మకంగా పిల్లల్ని తీసుకుపోయి ఎవరికో ఇచ్చి వాళ్ళ కేర్ లో పెడుతున్నారు. మరి నేను ఒక ప్రిన్సిపాల్, ఒక హెడ్ మాస్టర్ గా చాలా బాధపడుతున్నాను. స్కూలింగ్ లేకుండా పిల్లలు 40 రోజులు మీ దగ్గర ఉన్నారు అంటే ఇట్ ఈస్ వెరీ హారిబుల్ అని వాళ్ళతో బాగా ఫైట్ చేశాను. ఆయన ఆ మేనేజరు, తర్వాత ఆ పై ఆఫీసర్లు, వాళ్ళంతా సూపర్వైజర్స్ వాళ్ళంతా మీటింగ్ పెట్టుకొని నేను అడిగిన 2 గంటల్లోగా డిక్లేర్ చేశారు, నేను మీ మనవన్ని ఇస్తున్నా అని చెప్పాను నేను. ఓకే, ఫస్ట్లీ మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఇక్కడ, ఎందుకంటే వ్యూవర్స్ కూడా చెప్తున్నా, ఆయన వయసు 80 ఏళ్ల వయసు, హెడ్ మాస్టర్గా పనిచేశారు. తన కూతురు ఈ రకమైన సమస్యలో ఉందని చెప్పగానే అమెరికా వెళ్ళిపోయారు. ప్రస్తుతం అక్కడి నుంచి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నారు చూసారా, చైల్డ్ బిహేవియర్, చైల్డ్ కేర్, చైల్డ్ హియరింగ్ పైన ఆయన కూడా చదువుకొని అక్కడ కోర్సు చేసి వాళ్ళు కూడా ఇంటర్వ్యూ ఫేస్ చేస్తేనే ఆ పిల్లల్ని అప్పగిస్తాం. బికాస్ మీరు మీ పిల్లల్ని అప్పగించిన తర్వాత సరిగ్గా వాళ్ళకి రక్షణ ఇస్తారో లేదనేటువంటి అనుమానంతో అక్కడ చైల్డ్ ప్రొటెక్షన్ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ 80 ఏళ్ల వయసులో వీరయ్య గారు డైరెక్ట్గా వాటిని ప్రాక్టీస్ చేసి ఇంటర్వ్యూ ఫేస్ చేసిన తర్వాత వాళ్ళకి పిల్లలు అప్పగించడం జరిగిందంట. నిజంగా వి అప్రిషియేట్ యూ. సో ప్రజెంట్ ఏంటి మరి, అంటే మీ అల్లుడు అక్కడ వదిలేసి వచ్చాడు, మీరు ఎన్నిసార్లు మాట్లాడారు ఆయనతో, ఏమని చెప్పారు, ఎటువంటి డిమాండ్ చేస్తున్నారు మీరు? మేము సేఫ్టీ మానిటర్ గా పెట్టారు మమ్మల్ని, ఓకే, మా ఇద్దరిని పెట్టి బాగా చూసుకోవాలా, పిల్లలకి ఏమైనా ఇవ్వాలా అంటే సరే అని మేము వచ్చి 4.5 months అయిపోయింది, 5 months అవుతుంది. ఓకే, మేము వచ్చిన తర్వాత ఎలాంటి కన్సర్న్స్ ఏం జరగలేదు పిల్లలకి. ఓకే, పిల్లలు బాగానే ఉన్నారు, కాకపోతే బాబుతో కాస్త ఇబ్బందులు ఉంటాయి. మా అమ్మాయి చెప్పేది కదా అంతా. అంటే ఇప్పుడు మీ ఇక్కడ ఒకటే, మీ అల్లుడు మీ కూతుర్ని, మనవరాలను అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చేసాడు. వస్తాడా అని అంటే సుమగా చెప్తున్న మాటల ప్రకారంగా ఆయన ఇక్కడ వచ్చేలా కనిపించడం లేదు. సో మీరు ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు, మీ అల్లుడి ప్రవర్తన ఎలా ఉండేది, పోనీ మీతో ఎలా ఉండేది? ఆయన మేము కనిపించినప్పుడు మరీ మర్యాదగా ఉండేవాడు బాగా. మేము అక్కడికి చూడటానికి వెళ్ళినప్పుడు 2 రోజులు 3 రోజులు ఉన్నప్పుడు మర్యాదగా, మంచి మర్యాదగా ఉండేది. తర్వాత మేము వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ పిల్లల్ని, అతని భార్య అంటే మా అమ్మాయిని టార్చర్ పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటే మేము కొట్టినప్పుడు చేసినప్పుడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న అందరినీ కూర్చోబెట్టి, మా తమ్ముడు కూడా ఆయన స్టేట్ టీచర్స్ ప్రెసిడెంట్ గా వచ్చి టీచర్స్ బాగా అడిగాము, బుద్ధి చెప్పాము, రాసిచ్చారు వాళ్ళు, ఇక నుంచి ఏం జరగదని సంతకాలు పెట్టారు. తల్లి తండ్రి మా అల్లుడు కూడా అందరూ పెట్టి బాగా ఉంటారని అనుకున్నాం. మళ్ళీ ఆ తర్వాత అక్కడ 2 ఏళ్ళు ఉన్నప్పుడు మధ్యలో అన్ని చెడు పనులు చేస్తూనే ఉండేది ఆయన. మేము మందలిస్తుంటే మీరేంది, మీరు పెద్ద మనుషుల్లే, కొన్ని ఉంటాయి, ఇట్లా ఉంటాయి అట్లా ఉంటాయి అంటే, ఇప్పుడు మేము వయస్సులో చాలా పెద్దవాళ్ళం అయిపోయాము. రెండవది ఏంటంటే మా ప్రొఫెషన్ టీచర్ గానే జీవితం అంతా గడిచిపోయింది. వీరయ్య గారు, మీరు ఇందాక చెడు పనులు అన్నారు. ఏంటి చెడు పనులు అంటే ఏంటి? మీ కూతురు ఏమంటుందంటే ఆయనకి ఇల్లీగల్ అఫేర్స్ ఉన్నాయని, ఇండియాలో ఉన్నప్పుడు అఫేర్స్ ఉన్నాయని, అమెరికాలో ఉన్నప్పుడు అఫేర్స్ ఉన్నాయని చెప్తోంది. సో మీ దృష్టికి వచ్చింది ఏమైనా అలాంటిది? మేమేమో వెళ్ళినప్పుడు కూడా ఆయన శనివారం అని, వీకెండ్స్ అని
సాయంత్రం పోయేది, తెల్లారంగా వచ్చేది, తెల్లవారిన తర్వాత వచ్చేది. అట్లాంటిది ఎందుకు ఇట్లా చేస్తున్నాం అంటే, మాకు ఉంటాయి అట్లాగే మేము చేసే జాబ్ అది, మా ఫ్రెండ్స్ ఉంటారు, మేమంతా కలుస్తామని ఏదో కల్లిబొల్లి మాటలు చెప్పేవాడు మాకు. ఓకే. రేపు కలిసి ఉండాలి కదా, పిల్లలు చాలా, పిల్లవాడికి మాటలు రావు, అమ్మాయికి ఏమంత మైండ్ మ్యాచ్యూర్ కాలేదు, పిల్లలు చూడటానికి ఓ తండ్రి అనేటోడు ఉండాలి కదా అనే ఆలోచనతో మేము అతన్ని ఎక్కువగా గట్టిగా బంధలించకుండా బుద్ధి చెప్పే ప్రయత్నం చేశాం చాలా. మా తమ్ముడు, నేను అందరం చేశాము. సరే అని అప్పటికప్పుడు బాగానే ఉన్నట్టుగా నటిస్తా ఉండేది. కానీ అమెరికాకు వచ్చిన తర్వాత ఇలా జరుగుద్దని మేము ఊహించలేదు. డెఫినెట్గా మీరు ఒక తండ్రిగా చాలా కష్టపడ్డారు, హెడ్ మాస్టర్గా పనిచేశారు. సరే, ఒక మంచి వ్యక్తి చేతిలో తన కూతుర్ని పెడితే భవిష్యత్తు బాగుంటుంది, దట్టు అమెరికాకు వెళ్తారు, అక్కడ ఉద్యోగం చేసుకుంటారు, అంతా బాగానే ఉంటుందని ఊహించి ఉంటారు. కానీ ఇప్పుడు జరిగింది ఏంటి, ఏకంగా పెళ్లి చేసుకొని మీ కూతుర్ని తీసుకెళ్ళి మనవడు అక్కడే వదిలేసి ఆయన వచ్చేసాడు ఇప్పుడు సేఫ్గానే. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? అరవింద్ మీ అల్లుడిని ఎలా క్వశ్చన్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే చూసేటువంటి వ్యూవర్స్లో లేకపోతే ప్రభుత్వాన్ని ఏమైనా రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? మీ రిక్వెస్ట్ ఏంటి? మేము ముందు ఇక్కడ నుండి పిల్లల్ని తీసుకొని ఇండియాకు రావాలి, మొదటి డిమాండ్ అది. ఇక్కడ మాకు ఎందుకంటే మేము విజిటింగ్ వీసా మీద వచ్చాం కదా, ఇంకొక 25 రోజులు అవుతే మేము ఇక్కడ ఉండకూడదు. మేము అక్కడ ఇండియాకు రావాలా, వచ్చేటప్పటికి పిల్లల్ని తీసుకొనే రావాలా. కాబట్టి మాకు మన తెలంగాణ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ గారు సహాయం చేస్తే, గవర్నమెంట్ నుంచి సహాయం చేస్తే మేము అక్కడికి రాగలుగుతాం అనేది మరి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే. అట్లాగే మా అమ్మాయి అక్కడికి వచ్చిన తర్వాత ఆమె క్వాలిఫైడ్ కాబట్టి ఏదైనా జాబ్ ఇప్పిస్తే మంచిదనేది కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ వీరయ్య గారు. నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మీరు 80 ఏళ్ళ వయసు ఉన్నారు, ఈ సమయంలో మీ కూతురు సమస్యలో ఉందని చెప్తే అక్కడికి వెళ్ళిపోయి నేర్చుకొని మీ మనవరాల కోసం కేర్ తీసుకోవడం, కానీ అక్కడి అధికారం కూడా క్వశ్చన్ చేసి మీరు అక్కడ కూడా చదువుకొని నిజంగానే చైల్డ్ బిహేవియర్ ఈ విషయాలపై నేర్చుకొని ఇంటర్వ్యూ కూడా ఫేస్ చేశారట. చూసే వ్యూవర్స్ మీరు చూడండి, ఆయన 80 ఏళ్ళ వయసులో హెడ్ మాస్టర్గా పనిచేసిపోయి అక్కడ ఉండి అక్కడి చదువులు చదివి ఆ పిల్లల్ని ఎలా సంరక్షించుకోవాలని ప్రభుత్వాలు అడిగితే ఆ కోర్సులు నేర్చుకొని పాస్ అయిపోయాయని ఇప్పుడు అక్కడ వాళ్ళని సంరక్షిస్తూ ఉన్నాడు. సో ఒకసారి సుమ గారికి ఇస్తారా? సుమ గారు. సో మీకు మా ఫాదర్ చేసిన కోర్సెస్ కూడా ఫార్వర్డ్ చేశాను. ఒక 4 కోర్సెస్ చేశారు ఆయన. ఆ కోర్సెస్ సర్టిఫికేషన్స్ కూడా మీకు ఫార్వర్డ్ చేశాను. ఓకే. ఆయన ఏంటంటే చాలా, ఆయనకి రాష్ట్రపతి అవార్డు వచ్చింది. ఆయన కాంట్రిబ్యూషన్స్ కి గాను రాష్ట్రపతి అవార్డు వచ్చింది. ఒక వాల్యూస్ పర్సన్, అంటే నన్ను ఒక ట్రెడిషనల్ గా పెంచాడు. అంటే ఒక ఎలా ఉంటే ఇలా ఫ్యామిలీ అంటే ఇలాగ ఉండాలి, హస్బెండ్ ని అత్తమామల్ని గౌరవించాలి, వాళ్ళు నీకు మా తర్వాత వాళ్ళే నీకు తల్లిదండ్రులు అని అలా చెప్పడము. సో అట్లా ఎందుకంటే ఆయన నాకు వాల్యూస్ ఎక్కువగా, అంటే తను నాకు టీచర్. సో నేను ఒకవేళ కనుక ఈ లైవ్ నాకు తెలిసి డెఫినెట్ గా ఇప్పుడు అరవింద్ గారు చూస్తూనే ఉంటారు, మీ హస్బెండ్. ఒకసారి డైరెక్ట్ గా ఆయన అడగాలంటే ఏం క్వశ్చన్ చేస్తారు చెప్పండి? అసలు ఎవరన్నా ఇలా ఫ్యామిలీని టేక్ కేర్ చేయలేని పర్సన్ అసలు పెళ్ళెందుకు చేసుకోవాలి, పిల్లల్ని ఎందుకు కనాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్ లలో మమ్మల్ని వదిలేసి వాళ్ళు ఎందుకు సేఫ్గా ఉండాలి? సో అట్లా అసలు వాళ్ళ పేరెంట్స్ నేను క్వశ్చన్ చేస్తున్నాను. అసలు మీ అబ్బాయికి పెళ్లి ఎందుకు చేశారండి? మీ అబ్బాయిని మీ దగ్గరే ఉంచుకోవాలనుకుంటే సో ఆ పెళ్లి చేయొద్దు కదా. మీకు ఎప్పుడు కూడా మీ అబ్బాయి మీ దగ్గరే ఉండాలి, మేము ఎప్పుడు మీ దగ్గరికి రాకూడదు, మా పిల్లలు రావద్దు, నేను రావద్దు. సో ఒకవేళ మీకు అమ్మాయి ఉంది, మీ అమ్మాయికి మీకు ఇలాంటి పరిస్థితి వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? మీకు అమ్మాయికి పిల్లలు కూడా ఉన్నారు కదా. సో మమ్మల్ని ఇంత ఘోరంగా కష్టపెట్టి మాకు వచ్చే ఆస్తులు కూడా మీరు లాక్కొని, మా పిల్లలకి కూడా అసలు ఇంత డిజేబిలిటీ పిల్లలకు కూడా మీరు ఆస్తులు ఇవ్వకుండా మా అన్ని లాక్కొని ఇలా పెట్టుకొని ఇంత చేస్తున్నప్పుడు మీకు కొంచెం మానవత్వం కూడా లేదు. సో నేను అదొక్కటే, మీకు ఇలా మీ అబ్బాయిని ఉంచుకోదలుచుకుంటే మీరు అసలు పెళ్లి చేసేది కాదు, ఎందుకు పెళ్లి చేశారని నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఓకే, డైరెక్ట్గా మీ హస్బెండ్ అడగాలంటే ఇప్పుడు ఒకరిని మీరు నేను ఇక్కడ రాలేకపోతున్నాను,
వచ్చి తీసుకెళ్ళమనో లేకపోతే నేను మీరు ఇక్కడికి రండనో ఏదో రిక్వెస్ట్ ఉంటుంది కదా మీ దగ్గర, డైరెక్ట్గా మీ హస్బెండ్కి ఏదైనా విషయం చెప్పాలంటే ఈ వీడియో రూపంలో చెప్పండి. బికాస్ మీరు అక్కడ ఉన్నటువంటి లీగల్ కాన్సిక్వెన్సెస్ ప్రకారంగా ఆయన డైరెక్ట్గా మీట్ అవ్వలేకపోతున్నారు, కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు. కాబట్టి డెఫినెట్గా నాకు తెలిసి ఇప్పటికే లైవ్లో వాచ్ చేస్తుంటారు ఆయన. అరవింద్ గారు నిజంగానే కనుక చూస్తే ఒకసారి సుమ గారు ఏం చెప్తున్నారు వినండి ఒకసారి. ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు? ఇప్పటికీ కూడా తను ఒక ఫ్యామిలీ కావాలనుకుంటే తనకి ఒక మంచి ఫ్యామిలీ లాగా మంచి ఫాదర్ గా తను మారిపోయి, లేదు నేను మంచి ఫాదర్ గా ఉండాలి నేను మంచి ఫాదర్ గా ఉండాలి అంటే నేను మంచి ఫాదర్ గా ఉండాలని తనకి ఏమన్నా కొంచెమన్నా అనిపిస్తే తను ఇక్కడికి వచ్చి డిసిఎస్ వాళ్ళు పెట్టిన కోర్సెస్ అన్ని కూడా కంప్లీట్ చేసి, సో వాళ్ళు చెప్తున్నారు కదా మీరు ఫ్యామిలీతో కలవాలంటే మేము ఇలా కోర్సెస్ పెడతాము, ఈ కోర్సెస్ అన్ని మీరు పాస్ అవ్వాలి, కోర్టులో చూపించాలి అని చెప్తున్నారు కదా. సో అట్లా వచ్చి అట్లీస్ట్ ఫ్యామిలీ లాగా కలిసి ఉండాలనుకొని ఏ మాత్రం కొంచెం తనకి అనిపించినా కూడా తనకి ఆపర్చునిటీ కూడా ఉంటుంది. ఓకే, సో నిజంగానే అరవింద్ గారు కనుక మీరు చూస్తుంటే వీడియో చాలా క్లియర్గా చెప్తోంది మీ ఆవిడ. ఇకనైనా మీకు ఒక మంచి తండ్రిగా ఉండాలని ఆలోచన ఉంటే డిసిఎస్ ఇస్తున్నటువంటి కౌన్సిలింగ్ అటెండ్ అయిపోయి వాళ్ళ కోర్స్ని అటెండ్ అయిపోయి మళ్ళీ మీరు వెళ్ళండి, ఆ చక్కగా 2 పిల్లలతో మీ భార్యతో చక్కగా ఉండండి, మంచి భవిష్యత్తు ఉంది. లేదు కాదు కూడదు అనుకుంటే ఒకవేళ వినకపోతే ఏంటి మరి సుమగారి పరిస్థితి? సో అంటే ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయండి నాకు. ఒకవేళ కనుక మీరు అంటున్నట్టుగా మీరు రిక్వెస్ట్ ప్రకారంగా నేను మళ్ళీ యాక్సెప్ట్ చేస్తాను, తనకు మంచి తండ్రిగా ఉంటాడు, మంచిగా లీడ్ చేస్తాడు లైఫ్ అని అంటే వచ్చేయమని రిక్వెస్ట్ చేశారు. ఓకే, ఒకవేళ తనకి అంగీకారం లేకపోతే, బికాజ్ ఆయన ఆల్రెడీ వచ్చి 1 year అవుతుంది, నిజంగా అలాంటి ఆలోచన ఉంటే ఈ పాటికే వచ్చాడు, ఆయన ఆలోచనతో లేకపోతే ఏంటి పరిస్థితి మరి? సో ఒకవేళ తనకి అలా ఇంట్రెస్ట్ లేకపోయినా నేను సింగిల్ మదర్ గా నా పిల్లల్ని నేను కేర్ చేసుకుంటాను, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇస్తాను, నేను వాళ్ళని ఇండిపెండెంట్ గా చేయడానికి నాకు నేను ఎంతవరకు చేయగలను అంతవరకు నేను సపోర్ట్ ఇస్తాను, అన్ని రకాలుగా నా పిల్లల్ని నేను కేర్ చేసుకోగలుగుతాను. నాకు దానికి కోసం కొంచెం నాకు గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వగలిగితే నేను ఇవన్నీ కూడా నేను చేయగలను. నాకు ఒక చిన్న అట్లీస్ట్ ఎంప్లాయ్మెంట్ జాబ్ ఆఫర్ లాంటిది ఏదన్నా ఇవ్వగలిగితే సో నేను పిల్లలకి ప్రాపర్ కేర్ ఇవ్వగలుగుతాను, సో వాళ్ళకి స్కూలింగ్ కానీ సో ఇవ్వగలుగుతాను. ఫైనల్గా కంక్లూడ్ చేయండి మీరు మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేయాలనుకుంటే నిజంగా, బికాజ్ ఆర్టీవీ డెఫినెట్గా ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది, అఫీషియల్స్ చూస్తూనే ఉంటారు ఇప్పటికీ. ఒకసారి మళ్ళీ మీరు రిక్వెస్ట్ ఏంటి, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరొకసారి కంక్లూడ్ చేయండి. సో ఫస్ట్ మేము కోరుకునేది ఏంటంటే కొంచెం మమ్మల్ని అందరినీ ఫ్యామిలీ, ఇప్పుడు మా పేరెంట్స్ కూడా వీసా కూడా వాళ్ళది ఒక మేబీ 20-25 days అయితే వ్యాలిడ్ అయిపోతుంది, వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సో వాళ్ళని డిసిఎస్ వాళ్ళు సేఫ్టీ మానిటర్గా పెట్టారు. సో అంటే వాళ్ళు మళ్ళీ మాతో ఉండట్లేదు అంటే మళ్ళీ ఏదన్నా కన్సర్న్ వచ్చే ఛాన్స్ ఉంది పిల్లల విషయంలో. సో అందుకని అందరినీ కూడా మమ్మల్ని ఇండియాకి రావడానికి హెల్ప్ చేయాలి. నేను సీఎం సార్ని నేను ఫైనల్ గా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, అందరినీ అంటే మా ఫ్యామిలీతో సహా అందరినీ, పిల్లలతో సహా అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మీ ఛానల్ వాళ్ళని కూడా నేను హంబ్లీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ ఆర్టీవీ మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. నా స్టోరీ మీరు బయటకు తీసుకొచ్చినందుకు నా స్టోరీని మీరు షేర్ చేయండి, గవర్నమెంట్ అఫీషియల్స్ కి వెళ్ళేలాగా షేర్ చేయండి, సీఎం సార్ కి కూడా షేర్ చేయండి. చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ సీతక్క గారిని కూడా నేను కోరుకుంటున్నాను, మీరు కూడా ఒక మహిళ, సో నా ప్రాబ్లం ఈ ఛానల్ ద్వారా నేను ఎక్స్ప్రెస్ చేశాను. మేడం నాకు సపోర్ట్ చేయండి, నాకు హెల్ప్ చేయండి. నా పిల్లలకి, ఎందుకంటే నేను ఒక్కదాన్నే కదా, ఇప్పుడు ఫాదర్ ఎలాగో తను టేక్ కేర్ చేయట్లేదు, తను ఫైనాన్షియల్ గా వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎలాంటి సపోర్ట్ కూడా ఇవ్వట్లేదు. సో మా పేరెంట్స్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు, మా ఫాదర్ 80 years, మా మదర్ 70 above, సో వాళ్ళు కూడా ఏజ్డ్. సో నాకు కొంచెం గవర్నమెంట్ తరఫున మాకు సపోర్ట్ ఇవ్వగలిగితే మేము ఇండియాకి రాగలుగుతాము, సో పిల్లలతో సహా సేఫ్ గా రాగలుగుతాము. డెఫినెట్లీ సుమ గారు, మీ మెసేజ్ డెఫినెట్గా ప్రభుత్వం వరకు వెళ్తుంది. మీరు రిక్వెస్ట్ చేశారు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి మినిస్టర్ గవర్నమెంట్ సీతక్క కూడా డెఫినెట్గా మెసేజ్ వెళ్తుంది. ఇప్పటికే బహుశా వాళ్ళు చూసారు అనుకుంటున్నాను నేనైతే డెఫినెట్గా. సో సుమ గారి పరిస్థితి అది, అక్కడ ఒక అచేతన పరిస్థితి చూడండి, తన ఎమోషనల్ ఏ రకంగా ఈ కన్నీళ్లు పెడుతుంది అనేది. ఆ 2 పిల్లలు చాలామంది కామెంట్ చేస్తున్నారు, ఆటిజం ఇట్స్ నాట్ ఏ చిన్న విషయం కాదు, 2 పిల్లలు అదే రకమైనటువంటి సమస్యతో బాధపడుతున్నారు. ఆ తల్లి ఎంత ఇబ్బంది పడి ఉంటుంది, ఆ తర్వాత భర్తతో వేధింపులు, పిల్లల్ని కొట్టడం, అన్నీ తాళలేక ఇబ్బందులు పడిపోయి ఇప్పుడు ఒక రకంగా అచేతన పరిస్థితి, నిస్సహాయురాలుగా ఉండిపోయింది.
సో అందుకే రిక్వెస్ట్ చేస్తుంది, డెఫినెట్గా ఇప్పటికే ప్రభుత్వానికి చేరి ఉంటుంది. తను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒకటే, ఈరోజు మరొక 15 రోజులు తనకు కోర్టులో హియరింగ్ ఉంది. అందుకే ఈ సమయంలో డెఫినెట్గా తనకి అవసరం కాబట్టి ఆర్టీని ఆశ్రయించగల వెంటనే ఆర్టీవీ తనని పబ్లిక్గా అంటే ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు చూపించడం కోసం, ప్రభుత్వం చేయడం కోసం ఒక వారధిగా మారింది. సో 15 రోజుల హియరింగ్ ఉంది. తన పిల్లలు ఇక్కడికి వస్తే ఏ రకంగా పిల్లలు సంరక్షించబడతారని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అడుగుతోందట. సో మా దగ్గర ఇక్కడ ఎస్ అండి, నేను మా బాబుది పాస్పోర్ట్ ఎక్స్పైరీ అయిపోయింది. సో దానికోసం ఏంటంటే ఇక్కడ పాస్పోర్ట్ ఎక్స్పైరీ అయిపోతే ఇద్దరు పేరెంట్స్ కన్సెంట్ ఉండాలి. అంటే ఇద్దరు పేరెంట్స్ కన్సెంట్ లేకుండా మనము పాస్పోర్ట్ అప్లికేషన్ చేయలేము. దానికోసం అని నేను 1 month బ్యాకే దానికి సంబంధించిన పేపర్లు అన్ని కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ త్రూ మా హస్బెండ్ కి పంపించాము. లాస్ట్ మంత్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పిలిపించి మాట్లాడితే లేదు నేను సైన్ పెట్టి పంపిస్తానని చెప్పాడు. 1 month నుంచి కూడా ఇప్పటి వరకు అసలు పేపర్లు పంపలేదు. అది పాస్పోర్ట్ అసలు పెండింగ్ లోనే పడింది బాబుది. సో చాలా టైం టేకింగ్ ప్రాసెస్ పాస్పోర్ట్ చేసుకోవాలన్నా కూడా. సో డిసిఎస్ వాళ్ళు కూడా కమ్యూనికేట్ చేశారు మా హస్బెండ్ తో, మీరు మీ హస్బెండ్ కి బాబుకి పాస్పోర్ట్ హెల్ప్ చేయండి అని చెప్పి. కానీ వాళ్ళ కమ్యూనికేషన్ వాళ్ళకి కూడా రిప్లై ఇవ్వలేదు. నాకు లాస్ట్ వీక్ సిఎఫ్టీ మీటింగ్ లో నాకు డిసిఎస్ కేస్ మేనేజర్ ఏం చెప్పారంటే లేదు మీ హస్బెండ్ నుంచి నాకు ఎలాంటి కమ్యూనికేషన్ రాలేదని చెప్పారు. సో పాస్పోర్ట్ కు సంబంధించిన హెల్ప్ కూడా తనేమి చేయట్లేదు. దానికోసమని నేను నిన్ననే అంటే ఏం చేశానంటే కోర్టులో మోషన్ ఫైల్ చేశాను. అంటే ఫాదర్ పర్మిషన్ లేకుండా నాకే పాస్పోర్ట్ ఇవ్వమని. కాకపోతే ఇలా మోషన్ ఫైల్ చేయడం అంటే ఇక్కడ మీకు యుఎస్ లో తెలుసు కదా చాలా ఖర్చుతో కూడుకున్న పని ఇది. ఒక అటార్నీని హైర్ చేసుకొని వాళ్ళకి ఒక 1 minute కి కూడా వాళ్ళు ఫీ పే చేయాల్సి ఉంటది. సో చాలా ఎక్స్పెన్సివ్ తో కూడుకున్నది. సో అందుకని అట్లీస్ట్ తను హెల్ప్ చేస్తే నాకు ఫైనాన్షియల్ గా కూడా అట్లీస్ట్ హియరింగ్ ఆపే ఛాన్స్ ఉంటది నాకు. సో అది కూడా తను హెల్ప్ చూసారు కదా ఎంత కన్నీళ్ళు పెడుతోందో ఆ తల్లి. ఇద్దరు పిల్లలు కమ్యూనికేట్ చేయలేరు, మాటలు రావు, వాళ్ళు పెద్దగా ఒక రకంగా చెప్పాలంటే ఒక మానసిక ఆందోళన చెందుతూ ఫిజికల్గా మెంటల్గా కొంత ఇబ్బంది పడుతున్న పిల్లలు ఇద్దరు కూడా. సో పిల్లల్ని పెంచి పోషించుకోవడం, భర్త సపోర్ట్ లేదు, అక్కడ వర్కింగ్ ఆథరైజేషన్ లేదు, ఎటువంటి పని చేయలేదు, రకరకాల సమస్యలు. అటు అబ్బాయికి పాస్పోర్ట్ ఎక్స్పైర్ అవ్వడం కానివ్వండి, పేరెంట్స్ అక్కడికి వెళ్ళిపోయి పేరెంట్స్ టేక్ కేర్ చేయనివ్వండి కానివ్వండి. ఒకసారి మళ్ళీ మీకు ఆ వీడియో చూపిస్తా, ఆ తండ్రి ఆ పిల్లల్ని ఎలా వేధించేవాడని ఒకసారి మళ్ళీ మీకు వీడియో చూపిస్తా. పీసీఆర్ రెడీ చేయండి. సో ఆ రకంగా కొడుతూ ఉండేవాడు, చాలా పెద్ద ఎత్తున దాడి చేయడం, కొట్టడం. చూడండి ఆ తల్లి ఎంత కన్నీళ్ళు పెడుతుందో. వాట్ ఎవర్ దేర్ ఇప్పటికే డెఫినెట్గా ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్తుందని ఆశిస్తున్నాను. ఒకసారి వీడియో చూడండి, మళ్ళీ నేను కంటిన్యూ చేస్తా. చూస్తున్నారు కదా ఆ తండ్రి పిల్లల్ని ఎంతలా కొడుతున్నాడు, పిడిగుద్దులతో పిడికిలి బిగించి బలమునంతా కొడుతున్నాడు. మరి ఎందుకు అలా కొట్టాల్సి వచ్చిందేమో కానీ మీ కన్సర్న్ ఒకసారి సుమా గారు డైరెక్ట్ లైవ్లో నేను ఒకసారి సీతక్క గారు కాల్ చేస్తాను. మీరు డైరెక్ట్గా ఇందాక తనను రేజ్ చేశారు కాబట్టి ఇఫ్ పాసిబుల్ తను అటెండ్ చేస్తే మీ రిక్వెస్ట్ మళ్ళీ పుట్ ఫార్వర్డ్ చేయండి. ఒకసారి నేను సీతక్కకు ట్రై చేస్తున్నాను, మినిస్టర్ సీతక్క గారికి లైవ్లో కాల్ చేస్తున్నాను నేను. తెలంగాణ మంత్రి సీతక్క కాల్ చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి, బికాజ్ షీ రైజ్ ద టాపిక్. నాకు రిక్వెస్ట్ చేశారు చైల్డ్ డెవలప్మెంట్ సంబంధించి మంత్రితో. సారీ సుమా గారు, ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. నేను లైవ్లో కాల్ చేయడానికి ట్రై చేశాను, బట్ తను బిజీగా ఉంటుంది బికాజ్ బిజీ షెడ్యూల్స్ ఉంటాయి కాబట్టి. డెఫినెట్గా ఆర్టీవీ ఈ లైవ్ని డెఫినెట్గా తను చూసే ఉంటారు. డెఫినెట్గా మేము కూడా ఫార్వర్డ్ చేస్తాము. స్థాయి శక్తుల మేరకి డెఫినెట్గా ప్రభుత్వం కూడా సహాయం చేయడం కోసం మేము కూడా వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాము. యూ ప్లీజ్ బీ స్ట్రాంగ్, ఏం కాదు. డెఫినెట్గా మీరు కొంచెం స్ట్రాంగ్గా ఉన్న పిల్లలు కూడా కేర్ తీసుకోండి. ఒకవేళ అరవింద్ గారు కనుక ఈ లైవ్ చూస్తుంటే, సో మీ భార్య మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తోంది, మళ్ళీ ఒకసారి తన మాటలు వినండి. మీరు మళ్ళీ వచ్చినా కూడా వాళ్ళు ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. లేదు అంటే 15 రోజుల సమయం మాత్రమే ఉంది కోర్ట్ హియరింగ్కి. ఆలోగా ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాలి, అన్ని జరగాలి. లేదు అనుకుంటే మీరు వెళ్ళిపోయినా కూడా మీకు అవకాశం ఉంది. సుమ గారు మాట్లాడుతున్నారు, మాట్లాడండి. లైక్ నేను సీతక్క గారిని, సీఎం సార్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి, ప్లీజ్ సార్ మాకు హెల్ప్ చేయండి.
డెఫినెట్లీ వాళ్ళ దాకా వీడియో చేరుంటుంది. సుమగారు, డోంట్ బి ఎమోషనల్, ఏం ప్రాబ్లం లేదు. డెఫినెట్గా ఈ వీడియో వాళ్ళ వారికి చేరే ఉంటుంది. ఒకవేళ కనుక ప్రభుత్వ ఆఫీషియల్స్ ఎవరికైనా చూస్తే మీరు ఒక్కసారి సుమా గారి బాధను అర్థం చేసుకొని డెఫినెట్గా కన్సల్ట్ చేసి తనకి ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తారని కోరుకుంటున్నాను. సో ఏదేమైనా కూడా ఒకసారి మళ్ళీ ఆ తండ్రి ఆ ఇద్దరు పిల్లలు ఎలా కొట్టాడో చూడండి ఒకసారి. నిజంగా ఆ తల్లి ఎదుటే ఆ పిల్లల్ని కొట్టడము, ఆ తర్వాత వారిని వేధించడము, ఆ తల్లిని కొట్టడము, చంపేయబోయాడంట డైరెక్ట్గా. సో ఇది చూసిన తర్వాత మీకేమనిపించింది కామెంట్ చేయండి. డెఫినెట్గా ఇది గవర్నమెంట్ ఆఫీషియల్ దృష్టికి వెళ్ళే ఉంటుంది. సో గవర్నమెంట్ ఆఫీషియల్స్ దీన్ని డెఫినెట్గా రెస్పాండ్ అవుతారని ఆశిస్తున్నాము. చూద్దాం మరి ఏం జరుగుతుందో. పుట్టుక నుంచి సిద్ధాంతానికి నిబద్ధుడైన నిఖార్సైన జాతీయవాది, విద్యార్థి దశ నుంచి దేశానికి అంకితమైన కాషాయ సైనికుడు, న్యాయం కోసం గడవెత్తే న్యాయకోవిదుడు, మా ప్రియతమ నాయకుడు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వారికి మా హృదయపూర్వక శుభాకాంక్ష. అందరికీ ఇచ్చారు అవకాశం, బీజేపీకి ఇవ్వండి అధికారం. భారత్ మాతా కీ జై. భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.